गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। సభాదేవతాభ్యో నమః. సరే, శ్రీరామాయణం చెప్పుకుంటున్నాం. మన ఆఖరి వారం ఎక్కడి వరకు వచ్చామంటే 3 రోజుల పాటు దశరథ మహారాజు సంతానం కోసం అశ్వమేధ యాగం చేశారు. కానీ సంతానంలో మగపిల్లలైతే ఇక్కడే ఉంటారు, గోత్రాన్ని ముందు తీసుకెళ్తారు కాబట్టి మగ సంతానం కంపల్సరీ ఉండాలని కోరుకుంటారు. అలానే పున్నామ నరకం నుంచి తప్పిస్తారు మగపిల్లలు అని. అందుకని మగ సంతానం ఉండడానికి అందరూ ప్రయత్నిస్తారు. అంటే మరి ఆడ సంతానం ఉన్న వాళ్ళకి మరి అలాంటిది లేదా అంటే ఉంది. కార్తీక మాసంలో కన్యాదానం చేసిన తల్లిదండ్రులకి సాక్షాత్తు శివలోకానికి వెళ్తారు వాళ్ళు. ఇంకా పున్నామ నరకం ఏంటి, ఇంకా ఆ లోకం యమలోకం ఇంకే లోకాలు లేవు, సాక్షాత్తు కైలాసమే వాళ్ళు వెళ్ళిపోయే తల్లిదండ్రులు. అందుకంటే కోరి కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆడపిల్లని ఇవ్వడం. అలానే కార్తీక మాసంలో జరిగే పెళ్ళిళ్ళకు డబ్బు పుచ్చుకోవడం చేయకూడదు. ఇవాళ రేపు ముందు ఎలా అవుతుందంటే జనరేషన్, ఇప్పటి వరకు మగపిల్లలు కట్నాలు తీసుకుంటున్నారు కదా, ముందు ఆడపిల్లలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి జరగాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి రోజులు వస్తాయంట ముందు. అంటే డిమాండ్ వాళ్ళకి పెరిగిపోయింది. మగపిల్లలకి పిల్లలు కావాలి అంటే గొప్ప సంబంధం, ఆడపిల్లల సంబంధం కావాలంటే ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి రోజులు వస్తాయని అంటారు. సరే, కార్తీక మాసంలో కన్యాదానం మగ సంతానం లేని వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వస్తారు దానిలోకి. లేని వాళ్ళు కార్తీక మాసంలో కన్యాదానం చేసుకోవాలి, చాలా అవుతుంది. మరి మిగతా రోజులు అంటే పుణ్య నక్షత్రాలు, పుణ్యతిథులు ఉంటాయి. ఆ రోజున విశేషమైన ఫలితం ఉంటుంది కన్యాదాన ఫలితం వల్ల, అంటే ఆడపిల్లలకు పెళ్లి చేయడం వల్ల. అలా దశరథ మహారాజు ఏం చేశారు, సంతానం కోసం అశ్వమేధ యాగం చేశారు. మనకు డౌట్ రావచ్చు, యాగాలు యజ్ఞాలు చేస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుందండి సంతానం? అంటే యజ్ఞగుండం నుంచి సంతానం పుడుతుందా? కాదే. అంటే కొన్ని గ్రహరీత్యా జాతకరీత్యా దోషాలు ఉంటాయి. మన జాతకంలో దోషాలు ఉంటాయి. పెళ్ళయ్యాక హస్బెండ్లోనో వైఫ్లోనో జాతకరీత్యా దోషం ఉంటుంది. దానివల్ల పిల్లలు పుట్టాల్సిన యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉండదు. అర్థమైంది? ఆ ఎనర్జీ వాళ్ళలో ఉండదు. ఈ యజ్ఞయాగాదులు చేయడం వల్ల వాళ్ళకి ఆ దోషాలు తొలగి ఆ బిడ్డలు పుట్టే యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకనే యాగాలు యజ్ఞాలు చేస్తారు. ఇప్పుడు దశరథ మహారాజు ఏం చేశారంటే పుత్రకామేష్టి అనేది కొడుకుల కోసం పర్టికులర్గా పుత్రకామేష్టి యాగం అని అది చేయడానికి సంకల్పించారు. మనం ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం, ఇంపార్టెంట్ది. ఇవాళ నేను కూడా స్టేటస్లో పెట్టాను, చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాలి. ఏంటి అంటే మగ సంతానం అని కోరి కంటారు. కానీ ఆ బిడ్డ పెద్దగయ్యాక తల్లిదండ్రులు చూడకుండా అనాథ శరణాలయాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ పొద్దున గురుగారు చాగంటి వారు చెప్తూ ఒక ఎగ్జాంపుల్ నేను ఇవాళ స్టేటస్లో కూడా పెట్టాను. ఒకానొక రోజున చాగంటి గురువు గారిని ఒక అనాథ ఆశ్రమానికి రమ్మన్నారంట. ఓల్డ్ ఏజ్ హోమ్కి రమ్మన్నారంట. ఆయన వెళ్ళి చూడడానికి, ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ గురువుగారి ప్రవచనాలకు వస్తూ వింటూ ఉంటారంట. అలా వెళ్తూ ఆ గురువుగారు ఏమైనా సరే వస్తానండి, అయ్యో పెద్దవాళ్ళ దానికైతే ఇంకా మంచిది, ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో జ్ఞానం కావాలి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి పురాణాలు చదవక, జీవితం ఎటుపోవాలో తెలియక, జీవితాన్ని ఎలా పండించుకొని మోక్ష మార్గంలోకి లేదంటే సాధన మార్గంలోకి ఎలా మార్చుకోవాలో తెలియక వాళ్ళు మళ్ళీ జన్మలకు కారణం అవుతుంటారు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ అంటే ఏంటిగా మృత్యు దగ్గర పడింది. ఇంకా అప్పుడు కూడా తెలియకపోతే ఇంకెందుకు? అందుకే అంటారు చాలామంది, పెద్దగాయక చదవచ్చులేరా రామకోటి, పెద్దగాయక రామకోటి రాయచ్చులేరా, పెద్దగాయక రామాయణం చేయొచ్చులేరా, పెద్దగాయక భాగవతం భగవద్గీత, పెద్దగాయక ఇంకేం పెద్ద పనులని చిన్న ఏజ్లో చేస్తూ ఇంకా పెద్దగాయకి ఇంకేం చేస్తారు? పెద్ద పనులని చిన్న ఏజ్లోనే చేస్తున్నారు. ఇంకా పెద్దగాయకి చేసేదే ఉందిగా. అంటే దేవుడు ఒక్కడే అడ్డు, మిగతా అన్ని పనులకి విచ్చలవిడిగా ఎలా పడితే అలా అన్నీ చేసేస్తున్నాం. తిండి తినట్లేదా? పెద్దగాయకి తినరా అంటున్నారా? నిద్రపోవట్లేదా? పెద్దగాయకు నిద్రపోరా అంటున్నారా? మొబైల్ పెద్దవాళ్ళు చూడాలి, పిల్లలు చూస్తున్నారా లేదా, ముట్టుకుంటున్నారా లేదా? మరి పెద్దగాయకి టీవీ చూడో మొబైల్ చూడని అంటున్నారా? అలాంటిది తల్లిదండ్రులకు తెలియక కొంతమంది ఇలాంటివి వింటూ ఉంటాం. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. కనీసం గురువు చెప్పినప్పుడన్నా విని హైలైట్ చేసుకొని, అమ్మ నాన్నకి తెలియకపోతే లేదు మా గురువుగారు ఇలా చెప్పారు అని వాళ్ళకి చెప్పి, మీ వల్ల వాళ్ళు ఉద్ధరింపబడి
లేదంటే వాళ్ళు నిజంగానే ఇలాంటి సాధనలో అంటే వాళ్ళ వల్ల మనం బాగుపడి ఈ విధంగా వెళ్ళాలి. ఇది ప్రాసెస్, సాధన మార్గం. మన ఈ 1 అవర్ డిస్టర్బెన్స్ కాదు, మనం ఇంకా హాఫ్ అన్ అవర్కి వచ్చేసాం, 1 అవర్ కూడా కాదు, 7 to 7:30. ఎందుకంటే అరేంజ్మెంట్స్కి మనకు లేట్ అయిపోతుంది, అందరు కూర్చొని అది చేసి. నిజంగా 1 అవర్ ఖచ్చితంగా పెట్టుకొని చేస్తే చాలా అదృష్టం. అంటే మిగతావన్నీ ఎవరో ఒకరు చెప్తారు, ఎక్కడో ఒకరు దొరుకుతాయి. కొన్ని ఎంత డబ్బులు ఇచ్చినా దొరకవు, ఎన్ని జన్మలకైనా దొరకవు. ఎంత డబ్బులు పెట్టండి దొరకవు, ఎన్ని జన్మలు ఎత్తండి దొరకవు. అలాంటి దొరికినప్పుడు టక్కుమని పట్టుకోవాలి ఆ జ్ఞానాన్ని. అలా ఆ గురువు గారు అక్కడికి వెళ్ళారు. గొప్ప కొడుకులని పుత్రకామేష్టనో ఇలా కొడుకుల కోసం వ్రతాలు నోములు నోచి తల్లిదండ్రులు బిడ్డను కడితే ఆయన ఒకసారి ఆ ఆశ్రమానికి వెళ్తే ఏమైందండి, నాన్న బాటిల్స్ అన్ని దూరం పెట్టండి, ఏ సౌండ్ చేయకూడదు, జాగ్రత్త వినండి, ఎందుకంటే నాకు డిస్టర్బ్ వస్తే కోపం వస్తుంది, డిస్టర్బ్ చేయకండి. అయితే ఆయన ఆశ్రమానికి వెళ్తే ఎంత దారుణం జరిగింది చూడండి. వెళ్ళి చూస్తూ ఉంటే లోపల అందరినీ పరీక్ష చేస్తూ ఉంటే మాట్లాడుతున్నారంటే వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారంటే, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అడుగుతుంటారు కదా, ఎలా పండించుకోవాలండి, ఇన్ని రోజులు బిడ్డల కోసం అంటుంటే మా బిడ్డ తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్లో పడేశారని కొంతమంది కంప్లైంట్స్, కొంతమంది ఎవ్వరు లేరని పాపం ఓల్డ్ ఏజ్లో ఉన్నా అని. ఆ తల్లిదండ్రులు పాపం ముసలోళ్ళు అయ్యాక భర్త చనిపోయాడని భార్యను తీసుకొచ్చి చేసిన వాళ్ళు కొంతమంది పిల్లలు భార్య చనిపోయిందని భర్తనే చేసిన వాళ్ళు, కొంతమంది పిల్లలు లేక, కొంతమంది చూసుకునే వాళ్ళు ఎవరు లేక అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళారు. మీరు ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, చాలా వరకు మనకు సెట్ అవుతుంది బ్రెయిన్. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేప్పుడైనా వాళ్ళ యొక్క కష్టాలు కనుక్కోండి, అసలు ఎంత బాధ అనిపిస్తుందో. అలా గురువుగారు ఒకసారి, నేను వెళ్తూ ఉంటా అనాథ శరణాలయాలు, ఒకటి ఓల్డ్ ఏజ్ హోము, ఆర్ఫనేజ్ హోమ్స్, ఇవి జనరల్గా వెళ్ళి వస్తూ ఉంటా. కానీ వాళ్ళు ఏవేవో స్కీమ్స్ చెప్తుంటారు, అవన్నీ కాదు, కానీ నాకు చేతనైంది నేను చేసి వస్తుంటా, అంతవరకే చేయండి. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఆస్తి అంతా రాసేయాలని ఏం రూల్ లేదు. మీకు చేతనైన ధర్మం అదే అంటారు, యథాశక్తి మీకు ఏం కావాలో అది చేసిరండి. ఒకసారి చూడండి నాన్న, ఎవరైనా సైకిల్ ఏమైనా అడ్డు పెట్టారేమో, ఇంకొకళ్ళు పోండి, దత్తా పోండి, పవన్కి కొంచెం తొందరగా వెళ్ళి సైకిల్ అడ్డు పెట్టకండి, ఇటువైపు పెట్టండి అందరూ మన వైపు. అయితే చూసారు, అయితే ఒక ఆవిడ పాపం తల్లి పెట్టె పట్టుకొని నిల్చొని ఉంటే, ఏమ్మా ఎందుకు మీ అబ్బాయి వస్తున్నాడు ఏంటని అడిగితే, అవునండి మా అబ్బాయి వస్తున్నాడు నన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పి అన్నదంట. అయినా లోపలికి వెళ్ళి, అబ్బా రోజులు మారాయే అంటే కొడుకులు తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో లేకుండా మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి మంచి రోజులు వచ్చేసాయి కలియుగంలో, చాలా మంచిదని సంతోషపడి లోపల వెళ్ళి కౌంటర్లో ఉన్న వాళ్ళని గురువుగారితో డిస్కషన్ అయ్యిందంట. వాళ్ళతో అడిగారంట. గురుగారు అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి ఆవిడ 2-3 ఏళ్లుగా రోజు స్నానం చేసి అన్నం తినేసి పెట్టే అన్ని సర్దుకొని తయారయ్యి ఆ గేటు దగ్గర వచ్చి నిల్చుంటారంట, బిడ్డ కోసం కొడుకు వచ్చి తీసుకెళ్తాడు అని 2-3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది పాపం. జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళ అబ్బాయే ముందు రోజు ఈ ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో కనుక్కొని, మాకు తెలిసిన ఆవిడని ఇక్కడ జాయిన్ చేయాలండి, ఆవిడకి ఎవరు లేరని కొడుకే చెప్పాడు, తల్లి అని చెప్పకుండా కొడుకే ఏం చేశాడు, మాకు తెలిసిన వాళ్ళండి జాయిన్ చేయాలని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి జాయిన్ చేస్తే వాళ్ళు వీళ్ళు తిడతారు కదా, బుద్ధి లేదా నీకు, తల్లిని కూడా చూసుకోలేవా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం ఏం చేస్తున్నావు, చిన్నప్పుడే నువ్వు పుట్టగానే పీక పిసికి చంపేస్తే చేసింది ఆ తల్లి, అట్లా చేయలేదు. మన తన్నినా ఏం చేసినా 9 మాసాలు ఓర్చుకొని కని పెంచి చేసి ఆ తల్లిని పాపం అలా ఎలా వదిలేసాడు, నిజంగా జరిగిన సంఘటన. అయితే ఆవిడ్ని తీసుకొచ్చినప్పుడు ఆవిడకి చెప్పలేదంట పాపం. ఆ ముందు రోజు వీళ్ళతో కనుక్కున్నాడంట, అమ్మ ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా అని చెప్పి దించేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ లోపల కూడా కాదు, గేట్ బయట. ఈ పిచ్చి తల్లి పాపం కొడుకు వస్తాడు కదా అని బయట వెయిట్ చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు వచ్చి అడిగారంట. ఇదంతా గురువుగారికి చెప్తున్నారు, ఇలా జరిగిందండి. ఆవిడ జాయిన్ చేసే టైంలో వచ్చి అడిగి, మీ పేరేంటమ్మా, మీ అబ్బాయి పేరేంటో కనుక్కొని రిజిస్టర్లో చెక్ చేస్తే, లేదమ్మా ఆ అబ్బాయి మీ అబ్బాయా, అలా మాకు చెప్పలేదే, మాకు తెలిసిన వాళ్ళని చెప్పి అన్నాడు, మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడండి అని చెప్పి ఆ పిల్లాడు ఆ ఊరు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడొచ్చి మళ్ళీ అడుగుతారు తీసుకోమని. ఇలానా కొడుకులు ఉండాల్సింది, కొడుకులు అంటే ఇలానా. అందుకే పుత్రకామేషి యాగాలు అశ్వమేధ యాగాలు చేసేది. అంటే అంత గొప్ప యాగాలు చేస్తే ఇలాంటి కొడుకులు పుచ్చులు పుట్టవు, కడుపులో పుచ్చు పుట్టింది అంటారు. పుచ్చు అంటే ఇలాంటి పుచ్చులే, తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించే పుచ్చులు. వాడు అదే అంటారు, పుట్టినేవి గిట్టనేమి అని అన్నారు కదా. 9 కొడుకులు పుట్టారు కౌరవులు, ఏం లాభం, మొత్తం కొట్టుకుపోయారు. పంచపాండవులు చాలదా, 9 ఎందుకు కౌరవులు అని పద్యం ఉంది, అవునా కాదా. అలాంటి కొడుకు అసలు ఉన్నా వేస్టే, అది పేరు చెప్పుకోవడానికి పాపం. కానీ ఆ తల్లి అంత డిప్రెషన్లోకి వెళ్ళి పిచ్చిదైపోయింది పాపం. 3 ఏళ్ల నుంచి గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయను, మళ్ళీ లేదమ్మా మీ అబ్బాయి రావడానికి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఇలా పిచ్చిది అయిపోయింది బాబు. అయినా కూడా కొడుకు వస్తాడనే నమ్మకం తల్లికి ఉంది చూడండి. పిచ్చిదాని అయినా కూడా లేదు, నా కొడుకు మంచివాడు, వస్తాడు పట్టుకెళ్తాడు. ఇలాంటి దరిద్రమైన పని చేయకూడదు. కొడుగా పుట్టిన వాళ్ళు మనందరం, మగపిల్లలకి ముఖ్యంగా చెప్తున్నా, ఈ స్టోరీ మనకే రాసి పెట్టింది కాబట్టి
సో మనం చూసుకోవాల్సిన బాధ్యత. అలాంటి ఆడపిల్లల ఆస్తిలో మాత్రం వాటా అడిగేసి అమ్మ నాన్న వదిలేసి మీ ఆయన మాట వినేసి వదిలేమని కాదు. మీ ఆయన్ని ముందుగా మార్చుకోవాలి. మీరు ఏ విధంగా మార్చుకోవాలంటే మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు, ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఆఫర్ ఆడపిల్లలు. అప్పుడు అత్తమామ అంటే కొంచెం దూరం ఉంటుంది, తల్లిదండ్రులు అంటే దగ్గర అవుతారు. అలా ఆడపిల్లల తల్లిదండ్రుల్ని తన సొంత తల్లిదండ్రుల్లాగా అనుకొని ఈ పెళ్లి కొడుకు మూవ్ అవ్వాలి. అలా పెళ్లి కూతురు అత్తమామలు తన తల్లిదండ్రులు అనుకుంటే ఎటువంటి గొడవలు రావు. ఇది అర్థమైందా? పుత్రకామేష్టి చేసి దశరథ మహారాజు 4 మణులను కన్నాడు. మణులంటే గొప్పనైన మహానుభావులను, కారణ జన్ములను కన్నాడు. వాడెవరెవరు? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. వీరు ఎవరెవరికి పుట్టారు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సో మగపిల్లలు జాగ్రత్త. అన్నయ్య చూసుకోకపోయినా మీరు చూసుకోవాలి. తమ్ముడు చూసుకోకపోయినా అన్న చూసుకోవాలి. లేదా అన్న తమ్ముళ్ళు లేరు, ఓన్లీ 2 పిల్లలు అంటే పెద్దమ్మాయి చూసుకోవాలి ఫస్ట్ ధర్మం ప్రకారం. పెద్దమ్మాయి చూసుకునే ఛాన్స్ లేదు అంటే చిన్నవాళ్ళు అక్క చూసుకోలేదు, నేను చూసుకోవాలని వదిలేయకూడదు. అది అదృష్టం. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చూడకుండా బిడ్డలు వదిలేసిపోతే పెద్దవాడు వదిలేస్తే చిన్నోడు చూస్తాడు, చిన్నోడు వదిలేస్తే పెద్దవాడు చూస్తాడు, లేదంటే పెద్దది వదిలేస్తే చిన్నది చూస్తుంది, చిన్నది వదిలేస్తే పెద్దది చూస్తుంది. ఇది ఒక అదృష్టం. ఎందుకంటే వాడు వదిలేశాడు కాబట్టే కదా మనం చూడగలుగుతున్నాం. అంటే అప్పుడు అన్నయ్యనో అక్కనో చెల్లెలనో తమ్ముడో తిట్టకూడదు. థ్యాంక్స్ అన్నయ్య నువ్వు వదిలేసావు, థ్యాంక్స్ అక్కయ్య నువ్వు వదిలేసావు, అందువల్ల నేను చూడగలుగుతున్నా, చాలా థ్యాంక్స్. నా అమ్మ నాన్నకి సేవ చేసుకునేది నా ఇంట్లో పెట్టుకొని నా కళ్ళెదురు అమ్మ నాన్న తిరుగుతుండే అంత అదృష్టం నాకు ఇచ్చావని మెచ్చుకోవాలి. ఇంకా అన్న నిజంగానే అక్కనో అన్ననో చెల్లెలో వాళ్ళని చూసుకోకుండా ఆప్షన్ తీసేసినందుకు కారణంగా కదా మనకు ఆప్షన్ వచ్చింది. చాలామంది ఇస్తారు, తిడతారు, బయట కూడా కంప్లైంట్ ఇస్తాడు, మా అన్నయ్య చూడండి, మా అమ్మ చూడండి, మా తమ్ముడు చూడండి, మా చెల్లెలు చూడదండి, మా అక్క చూడదండి అని చెప్తుంటారు. కంప్లైంట్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? మనకు అదృష్టం వచ్చింది వాళ్ళ వల్ల. వెరీ థ్యాంక్ఫుల్. రమణ మహర్షి గారు అదే అన్నారు, దొంగలు కొట్టినా కూడా థ్యాంక్స్ అంటారండి. ఆయన ఆశ్రమంలో దొంగలు పడి కర్ర పెట్టి కొడితే శిష్యులు అడిగారంట, స్వామి మీరు చెప్పండి వాళ్ళని కొడతామంటే వాళ్ళ రూపంలో వచ్చి శివుడు దెబ్బలు కొట్టాడు, మీ రూపంలో వచ్చి సేవలు చేస్తున్నాడు, వెన్న అది ఇది రాసి ఇద్దరు శివుడే అన్నారు ఆయన. మనకు ఆ మెచ్యూరిటీ రావాలి. వచ్చే వరకు సాధన అవ్వలేదు అని అర్థం. ఎవరైనా మనల్ని గిచ్చినా కొట్టినా తిట్టినా మన జీవితాన్ని చాలా హార్ష్గా డీల్ చేసేసి మనల్ని కష్టాల్లో తోసినా అది భగవంతుడు అనుకోగలగా. రాముడు అదే చేశాడు. సొంత తల్లిదండ్రులు ఆయన అరణ్యానికి పంపించారు. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు పంపించారు అరణ్యవాసం కదా. అప్పటి వరకు చేతిలో పెంచింది. కౌసల్య కంటే కూడా కైకేయి బాగా పెంచిందంటారు, చాలా ముద్దుగా రాముడిని. రాముడు ఎవరికి ఇష్టం లేడు? అందరికీ ఇష్టమే. అలాంటిది కైకేయి పెంచింది చాలా డియరెస్ట్గా. అలాంటి కైకేయి నెక్స్ట్ డే వచ్చేసి రాముడు వనవాసం వెళ్ళిపోవాలి. ఎందుకంటే బిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఎంతైనా సొంత తల్లి బిడ్డ దగ్గరకు వచ్చేసరికి అదే అంటారు, ఒక తండ్రి మేబీ ఛాన్స్ ఉంది ఇంకో బిడ్డను కూడా తన బిడ్డలాగా యాక్సెప్ట్ చేసి డీల్ చేశాడు. కానీ కన్న తల్లి ఎప్పుడు ఫస్ట్ తన బిడ్డనే ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఎవరైనా. అది ఏమో మరి తల్లి ధర్మం. ఈవిడ తల్లి అవతల పంప బిడ్డే, ఈయన లాంటి బిడ్డే అయినా కూడా 100% అది చేస్తుంది న్యాయం అని చెప్పడం కష్టం. తన బిడ్డ ఫస్ట్ అంటది, తర్వాత ఎవరైనా అంటారు. అదే వచ్చింది కైకేయి దగ్గర. భరతుడికి రాజ్యం రాదనేసరికి రాముడిని అంత డీరెస్ట్ చూసుకున్నా కూడా వెలగట్టడానికి రెడీ అయిపోయింది. అప్పటి వరకు అలా ఉందా? కానీ రాముడు ఏమన్నాడు? కైకేయి ఎందుకమ్మా నవ్వుతున్నారు? నవ్వాల్సిందే ఉందమ్మా, జోకర్లు వద్దు నాకు పురాణం టైంలో. అయితే జోక్ చేసుకున్నప్పుడు నవ్వుకుందాం, అందరం జోకర్లు అవుదాం. అయితే ఈ కైకేయి అప్పటి వరకు రాముడు కైకేయిని తప్పుపట్ల. లక్ష్మణుడు కత్తెత్తి మందరం చంపైపోయాడు. లేదు ఆడదాన్ని అలా చేయకూడదు, తప్పది, ఇది దైవ నిర్ణయం అన్నాడు. అది రాముడు. ఆ యాక్సెప్టెన్స్ మనకు రావాలి. మన వల్ల తప్పే జరగచ్చు, తప్పు ఉండకపోవచ్చు, తప్పున్నా ఉండకపోయినా, మనల్ని నిందించినా, మనం తప్పులేక నిందించినా, తప్పుండి సరిదిద్దిన అవతలోడి మీద ఎనిమిజం పెంచుకోకూడదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, ఎస్ నా మిస్టేక్ ఉందా, ఎస్ దానివల్ల కష్టం వచ్చిందా, ఎస్ ఇది దైవ నిర్ణయం. అంతేగాని నన్ను ఎవరో కొట్టారో తిట్టారో అని చెప్పి వాడి మీద ఇలా పగ పెంచుకుంటే ఏమొస్తుంది? దైవము వాళ్ళని వాడి మనల్ని సరి చేస్తుంది. దైవము వాళ్ళని వాడి మన తప్పు లేకుండా కూడా ఒక్కొక్కసారి తిడతారు, అప్పుడు వాళ్ళని సరి చేస్తుంది. మనల్ని తప్పు ఉంటే మనల్ని సరి చేస్తుంది, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని సరి చేస్తుంది. ఇదంతా ప్రాసెస్ ఎవరిది నడిపిస్తున్నాడు? నహంకర్త హరికర్త అంటారు. నహంకర్త హరికర్త అంటే నేను చేసే ప్రతి పనికి నేను కాదు కారణం, హరి కారణం అంటారు. ఇది సాధకుల యొక్క లక్షణం. అంటే వెధ పని చేసి హరి చేశాడు అనొద్దు. మరి అదే వెధ పని చేసినందుకు ముట్టకాయలు కొడితే కూడా హరి కొట్టాడని అనుకోవాలి, వాడు కొట్టాడు అనొద్దు. మరి
ఆ లక్షణం వస్తుందా మనకి? నిజంగా నహంకర్త హరికర్త అంటే నేను చేసే ప్రతి పనికి కారణం హరియే, నా లోపల బుద్ధిలో వచ్చిన ఆలోచన హరియే అనుకున్నప్పుడు మంచి పని చేసి పొగిడినా హరికే, చెడ్డ పని చేసి దెబ్బలు తిన్నా హరియే కొట్టాడు అనుకోవాలి. అప్పుడు ఎవరి మీదకు నువ్వు పోవు, ఎవరు మెచ్చుకుంటే గాల్లో ఎగిరి కింద పడవు. అంటే దాన్నే స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలు చెప్పారు స్థితప్రజ్ఞుల లక్షణం. గొప్పగా పొగిడితే పొంగిపోకూడదు, ఎవరన్నా తిడితే డిప్రెస్ అయిపోతుంది. లోకులు నన్ను కానీ మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్ పడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునన్ తిట్టని తోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకరా అన్నాడు దుర్జటి. లోకులు నన్ను కని మెచ్చని బాగా పొగిడారు, ఇట్స్ ఓకే, పెద్ద ఏముంది లోకులు మెచ్చితేనా, వాడు మెచ్చాలనుకున్నాడు. భక్తుడు ఎలా రాస్తాడు చూడండి, శివుడితో అంటున్నాడు, స్వామి లోకులందరూ నన్ను మెచ్చినా పర్లేదు స్వామి, నువ్వు మెచ్చుకుంటే కదా మెచ్చినట్టు, నువ్వు వచ్చి శబాష్ నాకు ఎలాంటి శిష్యుడు దొరికాడరా అని శివుడు అన్నారు. అలుగని పోనీ లోకల్ నా మీద అలిగారు, అలిగిచ్చి నేను ఇతో మాట్లాడినన్నారు, అయినా ఇట్స్ ఓకే నువ్వు ఉన్నావు కదా అంటే శివుడు కావాలి నాకు. లోకులు మెచ్చుకునే మెప్పులొద్దు, లోకులు నా మీద అలిగారనుకో అది కూడా వద్దు నాకు, అలాంటి మనుషులు వద్దు నాకు ఎవరు కావాలి, శివుడు కావాలి అని దుర్జట అనుకున్నా. లోకులు అనుకని మెచ్చని అలుగని లోన నిందించని, బయటికి తిట్టట్లే లోపల మాత్రం తిట్టుకున్నాడు, ముందు మాత్రం ఇలా అంటారు. ఒక్కొక్కసారి నన్ను తిట్టుకుంటారు చూడండి, అలా మంచి చెప్పినా కూడా నన్ను తిట్టుకుంటారు. లోన నిందించని చీకాకు పడి అడబా అంటారు చూసారా, అక్కడబా అంటారు ఒక్కొక్కసారి, అంటారు లేదా మొహం ఇలా పెట్టుకోను. అలా ఎప్పుడు చేయకూడదు, ఈసడించుకోవద్దు, చికాకు పడద్దు. కావంటే నచ్చకపోతే కొంచెం గంభీరమైన స్వరంతో ఇది తప్పురా, ఇలా చెయ్యకు, ఇలా చేస్తే నీ మొహం నాకు చూపించకు అని మొహం వైపు చూసి చెప్పాలి. అందుకని చిపా అనొద్దు, చాలా మనసు బాధపడుతుంది. ఎవరితో అనొద్దు, విసుక్కోవద్దు, విసుక్కునే లక్షణం మంచిది కాదు. అపా అంటారు ఒక్కొక్కసారి, అందులో పిల్లల వైపు అస్సలు అనొద్దు. సరే చికాకుని పడని మహాత్ముడు అని అందరి దగ్గర ఆయన మహానుభావుడు అండి, ఆయన మహానుభావుడు అండి అంటారు అని ఎత్తి గాల్లో పెడతారు. కొండల పైన ఎక్కించినంత గాల్లో ఉంటారు, పడితే ఏమవుతుంది అక్కడి నుంచి. అందుకని మహాత్ముడు అన్నా కూడా పట్టించుకోడు, నిజమైన భక్తుడు పట్టించుకోడు, మహాత్ముడు అండి అన్నా కూడా పట్టించుకోడు. తర్వాత మెచ్చని అలుగని లోన నిందించని చికాకుని పడని మహాత్ముడని జైలొగ్గని, జై అంటారు వెనక చేరి. జై శ్రీరామ్ ఎలా అంటున్నాం, ఆయనకంటే చెల్లింది. మనల్ని కూడా జై కొట్టేవాడు ఒకటి తయారవుతాడు. జై కొట్టడం అంటే పొగడతలే వాడండి అసలు అని చెప్పి జైలు కొడుతుంటారు. జైలొగ్గని మూకీభావమునని తిట్టని సైగలతో తిడుతుంటారు. అర్థమైందా, సైగలతో తిడుతుంటారు అంటారు ఇట్లా, అలా ఏదేదో రకరకాల నాకు తెలీదు. అలా మూకీభావను తిట్టని త్రోయని దగ్గర రాగా త్రోసేస్తారు. నువ్వు మా ఇంట్లోకి రావద్దు, ముట్టుకోకూడదు, నేను ముట్టుకోకూడదు అప్పట్లో ఉండేది కదా. అది యాక్చువల్గా అది మంచిదే, అప్పట్లో కొన్ని చేసినవన్నీ రాంగ్ ప్రొజెక్ట్ చేశారు. ఎందుకంటే సనాతన ధర్మం ఇండియాలో ఉంటే ఇండియా స్ట్రాంగ్ అవుతుందని. సనాతన ధర్మానికి సంబంధించిన ముఖ్య ఆయువు పట్టు శౌచం. శౌచం అంటే ఏంటి, బ్రష్ చేసుకోకుండా అన్నం తింటారా, అదే శౌచం. స్నానం చేయకుండా బయటికి వెళ్తారా గబ్బుతోనే, అదే శౌచం. అంటే ఏ ఆర్గన్ నీట్గా పెట్టుకోవడమే శౌచం. అలానే ఆర్గన్స్ అయినా లేదు, మనసు కూడా బుద్ధి కూడా దానిలో మాలిన్యాలు చేరకుండా అంతఃశత్రువులు మనల్ని సతాయించకుండా పెట్టుకోవడమే శౌచం. అందుకనే బయట శౌచాలు కాదు ఆంతరిక శౌచం కావాలంటారు. కొన్ని తెలిసి తప్పు చేస్తాం, కొన్ని తెలియక తప్పు చేస్తాం. మొత్తానికి ఎవరిని పట్టుకోవాలి, భగవంతుడో గురువుని పట్టుకుంటే ఏదో రోజు మారుస్తాడు, ఆ నమ్మకం మనకు ఉండాలి. ఇంట్లో చిన్న మీకంటూ దైవం ఉండాలి. ఎంతమందికి ఉంది ఇంట్లో మీకంటూ దేవుడు? పూజ గది గురించి మాట్లాడట్లే, మీకంటూ దేవుడు. ఈయన నా దేవుడు, మా నాన్నకు వేరేది ఉంది, నాది మాత్రం ఈ దేవుడు. ఉన్నారా? దీప్తి నీకు ఎవరున్నారు? శివుడున్నాడా? బొమ్మనా లేదంటే లింగమా? ఏది తెచ్చుకున్నావు? లింగం నీది, అమ్మ నాన్నది కాకుండా నీకంటూ ఉందా? ఏం చేస్తావు ఆయనకి నువ్వు? అందుకు అంత బాగున్నావు, నీట్గా మంచిగా పద్ధతిగా చదువుకుంటున్నావు, బుద్ధిగా ఉన్నావు. రైట్. నువ్వు నన్ను దొత్తా నీదంటూ ఉందా? నాన్నది అకౌంట్ నీకు చెప్తున్నావా? అందరు పూజ చేస్తే పర్లే, కానీ నీ దేవుడా? ఇప్పుడు ఇక్కడ వెనకాల ఉన్నాయి అన్నీ నా దేవుళ్ళే. మా ఫ్యామిలీ వచ్చి పూజ చేసుకుని నేనేమన్నాను, కానీ మెయింటెనెన్స్ అంతా రెస్పాన్సిబిలిటీ నాది. వాళ్ళకి దెబ్బ తగిలినా నాదే కారణం అంట. పొరపాటున నేత్రనో శుభనో అక్కనో వచ్చి పడేశారనుకో, వాళ్ళని ఏమన్నా నాది రెస్పాన్సిబిలిటీ అంట. అలా నీ దేవుడు ఎవరున్నారు? వెరీ గుడ్, నైస్. రోజు పూజలు చేస్తావా? ఒక దండమన్నా పెట్టాలి కనీసం, ఆయనతో మాట్లాడాలి. ఇంకోండి, ఎవరెవరి ఇళ్లల్లో మీకంటూ దేవుడు ఉన్నారో ఆయనతో రోజు మాట్లాడాలి. స్వామి ఇవాళ హోంవర్క్స్ హెవీ ఇచ్చారు స్వామి అని చెప్పాలా. ఇవాళ హోంవర్క్స్ తక్కువనే, ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తే ఏమవుతుంది, కింద పడకుండా కాపాడతాడు, రక్షణ ఇస్తాడు. ఇది చెప్పేటప్పుడు జోక్ అనిపించచ్చు, నవ్వు రావచ్చు.
వాడే జోకర్ అవుతాడు. నెక్స్ట్ జోకర్ చాలా రోజులు ఆయన చూసి, ఆ జోకర్ నెక్స్ట్ జన్మలోనే ఈ జన్మలో జోకర్ అవుతాడు. నిజం చెప్పేటప్పుడు అవ్వడానికి ఏం స్కోప్ లేదు, అది నిజం కాబట్టి. దాని గంభీరంగా ఉంటుంది, వినేయడమే, వినేసి ఇంప్లిమెంట్ చేయడమే. అర్థమైందా? నీదేముంది నాన్న? అబ్బో ఆంజనేయ స్వామి చేస్తున్నావా? వెరీ గుడ్. మనసులో మందిరం కట్టుకున్నాం, బాగుంది, చాలా బాగుంది. ఇది ఇంకెవరున్నారు చేతులు ఎత్తిన వాళ్ళు? ఎవరు ఇంకా? నీకెవరున్నారమ్మా? పంచాయతీ 4 రూపాయలు అని పెట్టుకున్నావా? వెరీ గుడ్, మంచి. చెయ్యి, నీ రెస్పాన్సిబిలిటీ అయితే అదంతా. లేని వాళ్ళు ప్రయత్నం చెయ్యండి. మీరు పనికిరానివన్నీ యూట్యూబ్లో 2 గంటలు దిక్కుమాలో చూస్తాం, ఒక 5 నిమిషాలు మీకంటూ దేవుడు లేడా? ఉండాలి. మనమైతే హిందూ ధర్మంలోనేగా పుట్టాం, సనాతన ధర్మం వాళ్ళమేగా ఉంది ఇక్కడ. మన ఇంట్లో మీకంటూ దేవుడు లేకపోతే ఎట్లా? ఒక మంచి షెల్ఫ్, ఇంట్లో అన్ని షెల్ఫ్లు తెస్తాయి కదా, ఒక మంచి షెల్ఫ్ నీట్ క్లీన్ చేసుకొని బూజు దులిపి ఒక మగ్గు నీళ్ళు దానిలో పోసి కడిగి జాగ్రత్త, కింద ఏమైనా సామాన్లు ఉంటే తడవకుండా చూడండి. సార్ మగ్గు నీళ్ళు పోయమని ఇంటికి వెళ్ళి పోసేసి కింద టీవీనో కంప్యూటర్ ఉందంటే మొత్తం పోతుంది. అది పేరెంట్స్ చెప్పండి. లేదు నీళ్ళు పోయడానికి ఛాన్స్ లేకపోతే తడిబట్ట పెట్టి తుడిచేసి, బూజు దులిపేసి చిమ్మేసి తడిబట్ట పెట్టి తుడిచి ఆ పేపర్ వేసేసి మంచిగా ఓమో శ్రీమో అని రాసేసి అక్కడ స్వస్తికమో ఏదో ముగ్గులు వేసేసి మీకు వచ్చిన టాలెంట్లో పసుపు కుంకుమలు అద్దేసి నీట్గా ఒక ప్లేట్, కొత్త ప్లేట్ పెట్టి దానిలో మీ స్వామిని పెట్టుకొని రోజు పువ్వు పెట్టి దండం పెట్టండి. ఇంతగా ఏమైనా కష్టమా? ఇంకొన్ని రోజులు పోగానే ఏమనిపిస్తుంది? అయ్యో నాకు ఆకలిస్తుంది, మా స్వామికి కూడా ఆకలిస్తుంది అని ఒక పెసరపప్పో లేదంటే మన ఇది ఉంది కదా కిస్మిసో జీడిపప్పో చాక్లెటో, మీరు తినే చాక్లెట్ కూడా పెట్టచ్చు, మీరు తినే బిస్కెట్ కూడా పెట్టచ్చు, ఏదైనా నట్సో స్నాక్సో ఏదైనా ఒకటి ఫస్ట్ మీ స్వామికి పెట్టి మీరు తినాలి. ఇది తీసుకురండి. ఇది మీరు సిస్టమ్ ఒక్కసారి డెవలప్ చేయండి, చాలా బాగా వింటారు. మొన్న నేను చెప్పాను గాజు వృత్తాంతం ఒకటి జరిగింది, గాజు విరిగిందని. అలా మీ దేవుడు మీకు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. అటాచ్మెంట్ రావాలి. మొన్న ఒక చోట మా చుట్టాలింటికి పోతే ఆ అమ్మాయికి శివుడు ఇష్టం. నిజంగా అలా పలుకుతాడు అంటే నేను అమ్మాయికి ఎగ్జాంపుల్ చెప్పాను, అలా అటాచ్ అవ్వు, ఎందుకు పలకడు? మన అటాచ్మెంటే పెట్టుకోలే. పేరుకేమో హిందూ ధర్మం సనాతన ధర్మం అవతలలాగా ఉన్నాం మనం. ఏ దేవుడితో సంబంధం లేదు, ఇంట్లో పూజ గది లేదు. ఏమనంటే నాన్న అమ్మ ఫోర్స్ చేసి గుడికి పోతాం మహా అంటే. ఎంతమంది పొద్దున్నే గుడికి వెళ్తున్నారు చెప్పండి దీనిలో? రోజు వెళ్తారా? ట్యూస్డే అండ్ నయం, ట్యూస్డే సాటర్డే. అలా పోనీ ట్యూస్డే సాటర్డేలు వెళ్ళేవాళ్ళున్నారు, సండేస్ వెళ్తున్నారా? నయం. గుడికి వెళ్ళే అలవాటు ఉంది, దీన్ని డైలీ చేసుకోండి, డైలీ హ్యాబిట్ చేయండి. పొద్దున్న లేవగానే స్నానం చేసేసి, ఒకవేళ మీ ఇంట్లో పూజ గది ఉందనుకోండి, మీకంటూ గుడికి అవసరం లేదు, వారానికి ఒకసారి పోవచ్చు. మీకు అంత టైం ఉండదు కదా, స్టూడెంట్స్ కదా పాపం, చాలా బిజీగా ఉంటారు. హోంవర్క్ చేయాలి, ట్యూషన్ పోవాలి, చదువుకోవాలి, యూట్యూబ్ చూడాలి, టీవీ చూడాలి, ఫ్రెండ్స్తో గోల్ చేయాలి, ఆడాలి. ఇవన్నీ చేశాక దేవుడు లాస్ట్ ఆప్షన్. అవునా? ఒక్కొక్కసారి నేను కూడా బుద్ధి లేని పని చేస్తుంటా. పొద్దున్న లేవగా దేవుడిని పట్టించుకోకుండా ఒక ఇన్స్టిట్యూట్ వరకు అర్జెంట్ వర్క్స్ ఉంటే అవి చేసేసి తర్వాత ఈయన దగ్గరకు వస్తా, మళ్ళీ చెంపలేసుకుంటా. రేపటి నుంచి పొద్దునే మిమ్మల్ని చేస్తా అని చెప్పి ఒక్కొక్కసారి పొద్దున్న నేను అటెండ్ చేసి అడిపోతా. ఒక్కరోజు మేబీ ఫైన్, ఆయన కూడా అర్థం చేసుకుంటాడు. అంతేగాని దేవుని సెకండ్ పెడితే మనం ఏం బాగుపడతాం? మనల్ని ఫస్ట్ అని చెప్పి ఆయన ప్రయారిటీ పెట్టుకొని రాత్రి పడుకున్నాక ఊపిరి ఆడిస్తున్నాడు. ఆయన కూడా మనకి సెకండ్ అంటే మనం చచ్చిపోయి ఉంటాం. ఊరుకో, నాకు లక్ష్మీదేవితో పని ఉందని విష్ణుమూర్తి వెళ్తూ నువ్వు రాత్రి పడుకున్నాక చూస్తాను నాకు గుర్తొస్తే అన్నాడు అనుకో, పోయి ఉంటాం, పొద్దున్న శవం అయిపోయి ఉంటాం. ఆయన లక్ష్మీదేవితో మాట్లాడకుండా, సరస్వతితో మాట్లాడకుండా, పార్వతితో మాట్లాడకుండా ఆ దేవతలు మనం ఊపిరి ఆడించడానికి రాత్రి పాపం డ్యూటీ చేస్తారు, నైట్ డ్యూటీ. నిద్రపోయాక ఎవరు డ్యూటీ చేసేది? ఆత్మగా ఉండి లోపల స్వామి మన ఊపిరిని ఆడిస్తున్నాడు. మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడా లేదా? సెకండ్ ప్రయారిటీ అంటే నీ ఊపిరి తర్వాత పీల్చుకోవచ్చు, నాకు అర్జెంట్ పని ఉంది, కైలాసం పోయి శివుడితో మాట్లాడాలని విష్ణువు పోయాడు అనుకో, వీడు పోయి ఉంటాడు శ్మశానంలో పడేసి తీసుకుపోయి. ఆయన మనల్ని ప్రయారిటీ ఇస్తున్నాడు, మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇది ఏ దేవతామూర్తి అయినా అంతే. మీరు తిరుమల పోండి, స్వామి ఎప్పుడు నిల్చొని ఉంటాడు. మనం వస్తున్నాం అని చెప్పి కూర్చొని ఉన్నాడు, మీరు వచ్చాక నిల్చొని ఉంటాడా? స్వామి ఎలా ఉంటాడు తిరుమలలో? కొన్ని సంవత్సరాల నుంచి నిల్చొని ఉన్నాడు, కొన్ని వేల సంవత్సరాలు నిల్చొని ఉన్నాడు స్వామి. మీరు అది బండరాయి అనుకున్నారు అనుకోండి, అదేంటి విగ్రహం బండరాయి అనుకుంటే పోక్కర్లేదు, తిరుపతికి ఇంట్లోనే కూర్చోవచ్చు. బండరాయి దగ్గర పోయి ఏం చేస్తారు మీరు? చేసేదేం లేదు. మీ దేవుడు అంటేనే కదా పోయి మొక్కుతారు. అప్పుడు దేవుడు అన్నప్పుడు ఏం రావాలా? ప్రాణంతో ఉన్నది, చాలా గొప్పవాడు, పరమాత్మ, నేను నా తండ్రి, నేను ఆయన నుంచే వచ్చాను అన్నప్పుడు ఆయన కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా. చూడంగానే బాధ అనిపించాలి, అయ్యో స్వామి నేను వస్తున్నా అని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావా నన్ను చూడాలని, అలా నేను నిన్ను చూడాలని.
నేను ఇంత ట్రావెల్ చేసి వచ్చి అబ్బా అనుకుంటూ రూమ్లో మళ్ళీ స్నానాలు చేసి పడుకొని తినేసి అన్నీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం పెట్టుకొని హాయి రిలాక్స్ అయ్యి వస్తున్నాను. నువ్వు మాత్రం నేను హైదరాబాద్లో బుకింగ్ చేసుకునే సంకల్పం టీటీడీ దానిలోకి వెళ్ళి బుకింగ్ చేసుకున్నప్పటి నుంచి బుకింగ్ ఆయన ఇచ్చేసాడు కదా, మనకి దర్శనం బుకింగ్ ఇచ్చేసాడు, 300 రూపీస్ స్పెషల్ దర్శనం ఇచ్చాడు కదా, అప్పటి నుంచి మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది ఆయనకి. పలానా వాడు వస్తున్నాడు, 300 రూపాయలు టికెట్ కొనుక్కొని నా దర్శనానికి వస్తున్నాడు అని ఆయనకు ముందు నుంచే తెలుసు. ఎందుకు? ఆయనే కదా ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే మన దర్శనం దొరుకుతుందా? అలా మీదంటూ దేవుడిని పెట్టుకోండి, అది తీసుకురండి. సరే, ఇప్పుడు పుత్రకామేష్టి దగ్గరికి వద్దాం. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో, ఋష్యశృంగుడు ఎవరు? ఎవరి కొడుకు? విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు. ఆయనే శృంగేరికి ఆయనే అటాచ్డ్. ఆయన యొక్క భూమి అదంతా తపోభూమి, అందుకే శృంగేరి సరస్వతీదేవి, జ్ఞానం అంతా అక్కడే ఉంది. సరే, చేయవలసిన కథను గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగిని పైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. మొత్తానికి పుత్రకామేష్టి అంటే కొడుకుల కోసం. ఎలాంటి కొడుకుల కోసం? రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల లాంటి కొడుకు కోసం. కానీ ఇందా చెప్పినట్టు ఓల్డేజ్ హోమ్లో వదిలేసే కొడుకుల కోసం పూజలు చేయగల వేస్ట్. అండ్ ఇంకొకటి, కొడుకు పుట్టడమే 7 సంవత్సరాల 2 నెలలకి ఉపనయనం చేసి తీరాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి. మీకంటూ ఫ్యూచర్ జనరేషన్స్ వచ్చినప్పుడు 7 years 2 months మీకు అబ్బాయి పుడితే 7 years 2 monthsకి ఒడుగు చేసి తీరాల్సిందే. మీరు అన్ని పనులు మానుకోని కానీ ఒడుగు చేయాలి. నీకు అయిందా? అయిపోయిందా? ఏజ్ ఎంత ఇప్పుడు? 10. నీకు ఏ ఏజ్కి అయింది? అదే 6 అంటే 7 years 2 months. వెరీ గుడ్. అలా చేస్తే ఆ గాయత్రి చేస్తున్నావా? చేస్తేనే ఉపయోగం, లేదంటే ఏదో మెళ్ళో తాడేసుకొని తిరిగినట్టు ఉంటుంది. 7 years 2 months గుర్తుపెట్టుకోండి. గాయత్రి ఉపాసన అందరూ చేయవచ్చును. గాయత్రి సూర్యుడికి సంబంధం, అందరూ చేయొచ్చు. కానీ బ్రాహ్మణులు, ద్విజులకు ఒక పద్ధతి ఉంటుంది, క్షత్రియులకు ఒక పద్ధతి, వైశ్యులకు ఒక పద్ధతి, 4వ వర్ణం వాళ్ళకి ఇంకో పద్ధతి. అలా ఎవరి వారి పద్ధతులు ఉన్నాయి. అందరికీ చేసే సాధన శక్తి సమానం. అందరికీ సాధన శక్తి సమానం. ఒక్కొక్కసారి చూడండి, తల్లి తండ్రి ఏం చేస్తారు, తమ్ముడికి అన్నకి రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, అన్న పెద్దవాడు కాబట్టి ఫాస్ట్ పరిగెత్తుతాడు, చిన్నోడు పరిగెత్తలేడు కదా. అప్పుడు ఏం చేస్తారు, మధ్య మధ్యలో ఎత్తుకొని ముందు దించుతుంటారు. వాడు కూడా వీటితో సమానంగా వెళ్ళాలని. అవునా కాదా? అంటే వీక్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకంటే. అందుకని మేము స్ట్రాంగ్ ఉండమండి వీక్ అయిపోతామని అనకండి, స్ట్రాంగ్గానే ఉండాలి. అర్థమైందా? సరే, ఆ భారాన్ని ఋష్యశృంగుడిపై నుంచాడు. దశరథుని అభ్యర్థన మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. గుర్తుపెట్టుకోండి, యజ్ఞం ఎప్పుడు జరిగినా పిచ్చివాగుడు వాగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని బ్యాడ్ అనుకోకూడదు. వీడి కాలు ఇరిగిపోవాలి, వీడి చెయ్యి ఇరిగిపోవాలి, వీడు నన్ను ఇట్లా అంటారా అట్లా అంటారా, అంత అమంగళం అనకూడదు యజ్ఞశాలలో. ఎందుకంటే అందరు దేవతలు వచ్చి ఉంటారు. గుళ్ళలో చూడండి, ఇవాళ ద్వాదశి ఫలానా యజ్ఞం చేశాము, హోమంలో మనం దాని పూర్ణాహుతి వేశారు, గణపతి హోమం, చండీ హోమం, ఇలాంటివి వింటుంటారు మీరు. రుద్ర హోమం, సుదర్శన హోమం. మన కోవిడ్ టైంలో కూడా హోమాలు చేశారు, గుర్తుందా? మోడీ కూడా చేయించాడు పాపం, అని హోమాలు చేయించారు. ధన్వంతరి హోమం చేయించారు. ధన్వంతరి ఎవరు? విష్ణుమూర్తి డాక్టర్ అయితే ధన్వంతరి. అదే శివుడు డాక్టర్ అయితే వైద్యనాథుడు. ఆయన నుంచి ఆయుర్వేదం అంతా, మూలికలు, శాస్త్రం అంతా వచ్చింది. వైద్యనాథుడు. మళ్ళీ ఈయనెవరు? ధన్వంతరి నుంచి. ఇవి గుర్తుపెట్టుకోండి. అదే అమ్మవారు అయితే శాకంబరి, అమ్మవారు డాక్టర్ అయితే శాకంబరి. ఇది ఆవిడే కరువు అంతా వచ్చేస్తే అమ్మవారి కాపాడింది. సరే, హవిస్సులు అందుకోవడానికి ఇప్పుడు యజ్ఞంలో ఎప్పుడైనా ఎవరైనా కూర్చున్నారా? చేతులు ఎత్తండి ఎవరైనా యజ్ఞానికి కూర్చున్న వాళ్ళు. వెరీ గుడ్. దీనిలో గుర్తుపెట్టుకోండి, మంత్రం చెప్పాక స్వాహ అంటారు. ఒక చిన్న మన చేతిలో ఆ బెల్లం పొంగల్ లాంటి అన్నం ఇచ్చి, లేదంటే సమిదలు ఇచ్చి, పౌడర్ లాంటిది ఒకటి ఉంటుంది హోమంలో వేసే ద్రవ్యం, అలాంటివన్నీ ఇచ్చి మనకి వెయ్యండి అంటే మనం ఏం చేస్తాం, ఎక్కడో ఆలోచించుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఇటు పడేస్తూ ఉంటాం. ఎప్పుడు వేస్తామో మనకు కూడా తెలియదు. రాంగ్. మీరు అన్నం తినండి అని నేను అన్నం ముద్ద దగ్గర తీసుకొస్తాను, నేను పెట్టాను, మీరు నోరు మూసారు, వెంబడే పెట్టా, ఏమవుతుంది? అన్నం ఏమవుతుంది? నోట్లో వెళ్తుందా, మూతికి తగిలి కింద పడిపోతుందా? అంతే. మీరు చేసే యజ్ఞం కూడా అలాంటిదే, అంటే మనం చేసే యజ్ఞం అలాంటిది. మరి ఎలా చేస్తే కరెక్ట్ యజ్ఞం అంటే, స్వాహ అనగానే అగ్నిదేవుడు ఇలా పైకి వచ్చి నోరు తెరుచుంటాడు.
అర్థమైందా? అగ్నిశిఖలు అంటారు. ఇలా 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 మండుతూ పైకి వస్తాయి అగ్ని. అలా వచ్చినప్పుడు ఆయన నోరు తెరుస్తాడంట. ఇప్పుడు స్వాహ అన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు వెయ్యాలి. ఆ బెల్లం పొంగలో ఏదో ఉంటుంది కదా, నెయ్యో హవిస్సు ద్రవ్యము అప్పుడు వెయ్యాలి. అప్పుడు ఆయన తీసుకొని పచనం చేస్తాడు. అంటే బాగా మండిపోయి దాన్ని అంతా జ్యూస్గా మారుస్తాడు. ఇది వేపర్ స్టేట్లో పైకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ రావచ్చు, అదేంటండి ఇక్కడ విష్ణుమూర్తికి హోమం చేస్తే, సుదర్శన హోమం ఏదో విష్ణుమూర్తి కోసం చేస్తే పైన వైకుంఠంలో విష్ణువుకి ఎట్లా అందుతుంది అని డౌట్ రావచ్చు. అగ్ని పట్టుకెళ్తాడు అంటారు. అగ్ని వంటవాడు మనకి, దేవతలకు కూడా. మనకు అగ్ని వంటవాడు అంటే ఏంటి అర్థం? మరి ఇది ఏది వండిస్తే మీరు గ్యాస్ వెలిగించాలి కదా, మంటే కదా. నీళ్ళ మీద వండుతున్నారు అంటాం అన్నం అంతా? లేదు కదా. దేని మీద వండుతున్నారు అన్నం? అగ్ని. అందుకనే మొదటగా మీ పేరెంట్స్ ఒకవేళ చేయకపోతే చెప్పండి, ఫస్ట్ గ్యాస్ వెలిగంగానే స్నానం చేయాలి. ఫస్ట్ నియమం. పాచిమొహాలతోనో ఇట్లా ఇట్లా పోయి చేయకూడదు వంట. అలా చేసిన పిల్లలు దారుణంగా ఉంటున్నారు. తల్లి స్నానం చేసి వంట గదిలోకి వెళ్ళకపోయినా, స్నానం చేసి ఇల్లు చిమ్మడాలు ఇలాంటివి చేయకపోయినా ఆ పిల్లలు దారుణమైన కండిషన్లో ఉంటారు. రేపొద్దున ఇందాక వెళ్ళగొట్టి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసారు చూసారా, అలాంటివి ఎగ్జాంపుల్స్ వస్తాయి ముందు ముందు. అందుకనే ఒకవేళ అలా లేకపోతే మీరు చెప్పండి, లేదంటే ముందు ముందు మీరు అలా చేయాలి. జై శ్రీరామ్. ముందు ముందు మీరు అలాంటి సిస్టంలోకి రావాలని చెప్తున్నా. పొద్దున్నే స్నానం చేసి అలా గ్యాస్ వెలిగించాక 2 బియ్యం గింజలు తీసుకొని, ఒకవేళ శ్లోకం వస్తే అన్నపూర్ణే సదాపూర్ణే శ్లోకం వస్తే ఓకే, లేదంటే శ్రీమాత్రే నమః అనుకోవాలి. అగ్నిదేవుని తలుచుకొని మనసులో ఆ 2 గింజలు అగ్నిలో వేయాలి. గ్యాస్ పొయ్యి మీద 2 గింజలు ఇట్లా వేసేయాలి. అంటే ఫస్ట్ ఎవరికి పెట్టావు? అగ్నిదేవుడికి పెట్టావు. ఇప్పుడు ఆ తినే అన్నం ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. ప్రసాదం తింటే ఏమవుతాం? రాముళ్ళలాగా అవుతాం. మన బుద్ధికి కారణం ఏంటి? మనం తినే తిండే మన బుద్ధికి కారణం. మనం ఏ తిండి తింటే అలా ప్రవర్తిస్తాం. ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎప్పుడైనా గొడవ పడేవాడి దగ్గర పోండి. ఎవడో గొడవ పడేవాడి దగ్గర పోయి వాడి చేతులారా మీరు ఏదో ఒకటి తీసుకోండి, తినే పదార్థం తీసుకొని మీరు తినండి. మీరు ఇంటికి వచ్చి అలానే గొడవ పడతారు. అందుకని గురువుల నుంచి తీసుకున్న, భగవంతుడి నుంచి తీసుకున్న ప్రశాంతత వస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతత వస్తుంది. ఎవడైనా అగ్నికుండంలాగా మండిపోవాలంటాడా? వర్షం పడ్డప్పుడు చల్లగా ఉన్నట్టు ప్రశాంతంగా ఉండాలనుకుంటారా? ఎలా ఉండాలనుకుంటారా? ఎప్పుడు మండిపోతూ ఉండాలనుకుంటారా? అందుకనే మీ ఫ్రెండ్స్ ఎవరో గొడవ పట్టి వచ్చాడు, బాక్సులు షేర్ చేసుకుంటూ ఉంటారు. చూసి షేర్ చేసుకోండి. చూసి షేర్ చేసుకోండి. ఈ సిస్టంలో ఉన్న వాళ్ళకి తినండి. ఇంట్లో కుక్కలు పెంచే వాళ్ళ ఇళ్లలో అన్నాలు తినకూడదు. నిర్మోమాటంగా చెప్పాలి. కుక్కలు పెంచే వాళ్ళ ఇళ్లలో అన్నాలు తినొద్దు, నీళ్లు తాగొద్దు. వాళ్ళ ఇంట్లో అసలు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ఇంట్లో దేవుడు ఉండడు, ఇక వెళ్ళిపోతాడు. ధర్మంలో ఉంది, ఏ ఇంట్లో కుక్క గడప దాటి లోపలికి వస్తే ఆ ఇంట్లో దేవుడు వెళ్ళిపోతాడు, బయటికి తినడంట. మరి కుక్కకు ఒక్కదానికి ఆ నియమం చెప్పారు. మరి మిగతా జంతువులకు లేదా అంటే ఇప్పటికైతే నేను వెళ్ళా. కుక్క వరకు అయితే నియమం ఉంది. అలానే గుళ్ళలో కుక్కలు దూరుతాయి చూసారా? గుళ్ళన్ని తలుపులు మూసేసి కడుగుతారు. కడిగి మళ్ళీ అంతా కుంభాభిషేకం చేస్తారు పైన కలశం మీద. గుడి మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసి ఫస్ట్ ఎట్లా ఉంది ఆ రేంజ్లో తీసుకొస్తారు. మరి సాయిబాబా గుడిలో కుక్కలు చూస్తున్నాం కదండి, అడగాలి కదా మరి ఈ క్వశ్చన్లు. సాయిబాబా గుడిలో కుక్కలు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి చూడండి. అవి విచిత్రం, 4 ఉంటాయి. ఒక్క కుక్క ఉండదు, 2 కుక్కలు ఉండవు, 3 ఉండవు, 4 ఉండవు. 3 ఉండవు, 4 కుక్కలే ఉంటాయి. సాయిబాబా దగ్గర 4, దత్తాత్రేయ స్వామి 4, లేదని ఏ గురువు గారి దగ్గర 4 కుక్కలే ఉంటుంటాయి. ఆ 4 కుక్కలు కాదు, అవి వేదాలు. కుక్కకున్న లక్షణం ఏంటి? విశ్వాసం. వేదాలు కూడా ఏ లక్షణం ఉంది? కుక్కలు లాగా విశ్వాసం ఉంది. వేటి పట్ల విశ్వాసం ఉంది? వాటి ప్రభువు పట్ల విశ్వాసం ఉంది. కుక్కలు ఏం చేస్తాం? మనం బిస్కెట్ పడేస్తే మన చుట్టూ తిరుగుతుండే విశ్వాసంగా. వేదాలకు ప్రభువు ఎవరు? దైవం. అందుకే దైవం ఎక్కడ పోయినా వేదాలు వాటిని అనుసరిస్తూ దైవం అనుసరిస్తూ పోతాయి. అందుకనే కుక్కలు 4 వేదాలు దైవాన్ని అనుసరిస్తూ పోతాయి. అంటే మనం వేదాన్ని పట్టుకుంటే భగవంతుని చేరుతామని అర్థం. అందుకని సాయిబాబా దగ్గర 4 కుక్కలు ఉంటాయండి, నేను కూడా ఇంట్లో కుక్క పెంచుకున్నా అంటే మళ్ళీ కుక్క జన్మే వస్తుంది. వీడికి అర్థమైంది ఏంటి? 4 వేదాలు అంటే ధర్మము, ధర్మం పట్టుకుంటే భగవంతుని చేరచ్చు, భగవంతుడు ధర్మంలో ఉండమన్నాడు అన్నట్టుగా అర్థం కాలే. సాయిబాబా దగ్గర 4 కుక్కలు ఉన్నాయి, దత్తాత్రేయ 4 కుక్కలు ఉన్నాయి, నేను ఇంట్లో కుక్క పెంచుకుంటాడు. చచ్చేటప్పుడు కుక్క దానికి ఎవరు అన్నం పెడతారు, దానికి పెరుగు అన్నం ఎవరు పెడతారు, నీళ్ళు ఎవరు పోతారు, కుక్క అని కూడా పోతాడు. లాస్ట్ ఊపిరి వదిలే టైంలో కుక్క అంటే కుక్క అవుతాడు, దోమ అంటే దోమ అవుతాడు, పంది అంటే పంది అవుతాడు నెక్స్ట్ జన్మలో. అందుకు ఊపిరి వదిలేటప్పుడు కృష్ణ రామ అనుకోండి అన్నాడు. అంటే కృష్ణ అంటే వైకుంఠానికి పోతాడు, రామ అన్న వైకుంఠానికి పోతాడు, శివ అంటే కైలాసానికి పోతాడు. అంత ఈజీగా మనం అనుకున్నంత ఈజీ కాదు. తుమ్మితే రామ అనగలగాలి,
కష్టం వస్తే కృష్ణ అనగలగాలి, సంతోషం వస్తే శివ అనగలగాలి, పోనీ ఏదొచ్చినా ఏదో ఒక భగవన్నామం అనగలగాలి. అది ప్రాక్టీస్ చేయండి, అంత ఈజీగా. కష్టం వచ్చిందనుకో అబ్బా అంటారు, ఇదేంట్రా అంటారు. బూతులు వస్తాయి ఇవాళ రేపు అయితే, మంచి బూతులు వస్తాయి. చిన్న చిన్న పిల్లలకే గొప్ప గొప్ప బూతులు, నాకు తెలియని బూతులు వస్తున్నాయి. ఆ బూతులు తీసి రామ పెట్టండి, శ్రీరామ పెట్టండి. మీ అయ్యగారు, మీ నాన్నగారు, మీ తాతగారు వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటుంటారు. అమ్మగారు, నేను గారు అన్న నోటితో ఇంకోటి అనలేక కదా, అంతే కదా. అంత తిట్టాల్సి వస్తే మీ అమ్మగారు బాగున్నారా, మీ నాన్నగారు అని కోపం తగ్గించుకొని బాగున్నారా అని అడగండి. పోను మీకు మీద నవ్వు వస్తుంది, కోపం తగ్గుతుంది. ఆ బూతుల ప్లేస్లో ఇప్పుడు ఫ్రెండే తిట్టాలనుకో, ఏ రామా ఏంద్రా నువ్వు ఆ పని చేసేది అని అనండి. పోని కనీసం రామ అనే శక్తి మనల్ని కాపాడుతుంది. నీ డాష్ 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 అనే బదులు నీ రామ అని చెప్పి తిట్టండి. పోని నీ శివ ఏంట్రా ఇక్కడ రా అని చెప్పి తిట్టండి. పోలే నయ్యం కదా. నీ శివ అంటే నీ శివుడా, నీ శివుడే కాదు నా శివుడు కూడా. అందుకే కదా మేరా గిరిధర్ గిరిధర్ మేరా కొట్టుకుంటున్నావు భజనలో. ఆ భజనలో ఎందుకు కొట్టుకుంటున్నావు? గిరిధర్ నీవాడు కాదు నావాడు. మీరేమంటారు? నావాడు అంటారు. మళ్ళీ నేనేమంటా నావాడు అంటాం. అంటే ఏం చేస్తున్నావు? ఆయన ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తాం, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఎవరు బాగా చెప్తే వాడి దగ్గర ఉంటాడు, కానీ చెప్పనోడి దగ్గర ఉంటాడా? ఉండడు. బాగా చెప్పేవాడు మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్ మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్. ఇది కొట్టుకుంటున్నాం. ఇది ఆయన సంతోషపడతాడు. అరే నా కోసం యుద్ధం జరుగుతుందా, ఇద్దరి దగ్గర ఉందనరా అనిపిస్తుంది. రాత్రి ఏమవుతుంది, పడుకునేటప్పుడు అన్నం తినేసి చుట్టుకున్నప్పుడు మేరా గిరిధర్ గిరిధర్ తెలియకుండా నడుస్తుంటాం, చంద్రశేఖర నడిచినట్టు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చంద్రశేఖర శివ శివ చంద్రశేఖర, ఉట్టి ఉన్నా కూడా శివ 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 శివ. సరే రైలు బండి పరిగెత్తుంది, శివ 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 అనే రైలు బండి ఎవరెవరికి అయిందలా? అదృష్టం అదృష్టం. సాయి కూడా అయిందా? సాయి నోటికి చంద్రశేఖర వస్తుందా, బూతులు వస్తున్నాయి ఇంకా? ఓకే అమ్మా, హ్యాండ్స్ డౌన్, వెరీ గుడ్. అదృష్టం. అందుకు భజన అంటారు. నాకు ఒకసారి ఇలానే ఒక ఆయన పాపం కమెంట్ అని కాదు కానీ, ఏమండి 2 గంటలు చంద్రశేఖర భజన చేసే బదులు శివపురాణం చెప్పొచ్చు కదా అన్నాడు. పురాణం చెప్పాం, ఎంత బాగా వింటున్నారు. కొంతమంది బాగా వింటారు, కొంతమంది ఏం చేస్తారు, జోకర్ అవుతారు, కొంతమంది బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అవుతారు. ఇన్ని రకాలు ఉంటాయి. చంద్రశేఖర భజన అప్పుడు అయిందా? అందరు ఫుల్ అటెండెన్స్, ఫుల్ బాడీ ప్రెజెంట్, మైండ్ డెఫినెట్లీ ప్రెజెంట్. నువ్వు మిస్ అయ్యావు, యాక్చువల్గా ఉండాలి. వరుణ్ ఎలా ఉంది ఆ రోజు? అది ఆ శివుడిది శివ 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 ఊపిరంతా తీసుకొచ్చి శివనామం పెట్టి లాగుతాం మొత్తం చివరి వరకు. శివుడు ఎక్కడున్నాడరా అంటే ఊపిరి మధ్యలో ఉన్నాడంట. ఆ రోజు దొరికాడు శివుడు. మనం చంద్రశేఖర చెప్పేటప్పుడు శివ 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 అంటున్నారే, ఆ ఊపిరి మధ్యలో శివుడు ఉయ్యాలు ఊగుతూ ఉంటాడంట. ఎవరు ఊపిరి మధ్యలో? నంది ఊపిరి మధ్యలో. అందుకనే శివుడు దొరకాలంటే నందిని పోయి ఇలా తాకి ముట్టుకొని చేస్తారు శివుడి దగ్గర. తెలుసా ప్రాసెస్? తెలుసా? శివాలయాన్ని పోతే డైరెక్ట్ శివుడు చూస్తే శివుడు చూడు. శివుడు చూడనట్టు ఒక ఏదో రాయిని చూసి వచ్చారని అర్థం. నంది యొక్క కొమ్ములు ఉన్నాయా, ఆ కొమ్ముల మీద చెయ్యి పెట్టి కుడి చెయ్యిని తీసుకెళ్ళి ఇలా తోక భాగం కింద టెస్టిస్ ఉంటుంది నందికి, మేల్ కదా, కింద చిన్న ఇట్లా తోక కింద భాగం ఉంటుంది. అలా కొమ్ముల మీద పెట్టి ఆ టెస్టిస్ని చేత్తో ఇలా గట్టిగా ఒత్తొద్దు, తొయ్యొద్దు, జస్ట్ ఇట్లా చేత్తో ఇలా టచ్ చేయాలి. టచ్ చేయగానే ఆయన కళ్ళు తెరుస్తాడంట. ఎవర్రా ముట్టుకున్నారు నన్ను అనుకుంటాడంట అని ఊపిరాపుతాడు. ఊపిరాగానే శివ దర్శనం అవుతుంది. ఆ శృంఖలాల్లోంచి శివుడు అప్పుడు కనబడ్డట్టు. ఈ తెలియక చాలామంది శివాలయం పోతారు, ఓం నమః శివాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ ఓ చదువుతారు. ఏమవలే, గోడకెళ్ళి చెప్పొచ్చారంతే. తెలవాలి. నంది శృంఖలాల మీద జాగ్రత్త వినండి. నంది కొమ్ములు, శృంఖలాలంటే కొమ్ములు, నంది కొమ్ముల మీద ఎడంచేయితో ఇలా పెట్టి తోక కింద భాగాన్ని చేత్తో ఇలా టచ్ చేయగానే ఓం నమః శివాయ అని చూడండి. ఆ టచ్ చేసిన టైంలో ఊపిరాపుతాడు. ఆ నంది ఊపిరి మధ్యలో శివుడు ఉయ్యాలు ఊగుతూ ఉంటాడంట. ఆయన దొరికే ప్లేస్ అది. అంటే నీకు శివుడు నీలో ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నంది అవ్వాలి ఫస్ట్. నంది ఎంత కష్టపడ్డాడు పాపం, శివుడిని ఆ ఊపిరి మధ్యలో పెట్టుకోవడానికి నంది ఎంత కష్టపడ్డాడు. శివ దర్శనం దొరకదు, సింపుల్, అంత ఈజీగా. అర్థమైందా? ఈ టెక్నిక్స్ అందరూ తెలుసు కాబట్టి అందరూ ఆ విధంగా సాధన చేస్తారు. కళ్ళు మూసుకొని నంది ఊపిరిల మధ్యలో ఉన్న శివుడి కోసం అలా నంది మనసులో కూడా కళ్ళు మూసుకొని, ఇందాక మన భార్గవ్ చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఇలా పెట్టి నంది శృంఖలాల మీద చేయి పెట్టి అలా తోక కింద భాగాన్ని టచ్ చేసి ఆ కొమ్ముల మధ్యలో శివయ్య దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దర్శనం అయిపోయిందా? ఈ నమ్మకం రావాలి. సరే, మళ్ళీ ఇటు వచ్చేద్దాం.
ముల్లోకాలను అదే గంధర్వులు సిద్ధులు యజ్ఞయాగం చేసేటప్పుడు అక్కడ అందరూ ఎవరు వస్తున్నారు? మహానుభావులందరూ వస్తారు. అప్పుడంతా మంగళమే చెప్పాలి. నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు మంచి హస్బెండ్ దొరకాలి, నా మంచి భార్య దొరకాలి, మంచి పిల్లలు రావాలి, అమ్మ నాన్న బాగుండాలి, హెల్త్, మా అత్తయ్య మామయ్య హెల్త్ బాగుండాలి, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, ఇలాంటి మంచి మాటలు రావాలి. ఎందుకంటే చెప్పలేము. నువ్వు నిల్చున్న పక్కనే బ్రహ్మదేవుడు ఉండొచ్చు, నువ్వు నిల్చున్న పక్కనే హనుమంతుడు ఉండొచ్చు. మనకంత సీన్ లేదు చూసేంత. వాళ్ళు దైవ స్వరూపులు, కాంతి స్వరూపులు. వాళ్ళని మన కళ్ళు చూడలేవు. ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ 93.5 అంటే ఏమొస్తుంది? ఎస్ఎఫ్ఎం ఏదో ఉంది కదా, 93.5 ఎస్ఎఫ్ఎం. ఏదో మిర్చియో కందిపప్పు చింతపండు ఏదో ఏదో వస్తుంది కదా మొత్తాన్ని పెడితే. అలా ఇంకో బ్యాండ్లోకి వెళ్తే ఇంకోటి వస్తుంది కానీ ఇది వస్తుందా? రాదు. అలానే మనకు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. విష్ణుమూర్తిని తగలడానికి ఒక ఫ్రీక్వెన్సీ, శివుడు తగలడానికి ఒక ఫ్రీక్వెన్సీ, బ్రహ్మదేవుడికి ఒక ఫ్రీక్వెన్సీ, ఇంద్రుడికి ఒక ఫ్రీక్వెన్సీ, హనుమంతుల వారికి ఒక ఫ్రీక్వెన్సీ. మరి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసే 93.5 93.5 అని ఏదైతే నెంబర్ చెప్తున్నావో అదే బీజాక్షర మంత్రాలు. అదే బీజాక్షర మంత్రాలు. మీరు సరస్వతి అమ్మవారిని ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పాను? ఐం చెప్పాక బీజాక్షరం ఐం అనుకుంటుంటే ఈ ఫ్రీక్వెన్సీ సరస్వతి అమ్మవారిది. మన బ్రెయిన్లో ఉన్న యాంటీనా ఆ ట్యూనింగ్ అయ్యి ఐం బీజాక్షరం వేవ్స్ని తీసుకెళ్ళి సరస్వతి అమ్మవారితో కాంటాక్ట్ అయ్యి మనకి జ్ఞానాన్ని ఇస్తుంటుంది. పెద్ద పెద్ద ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. కష్టపడి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఆన్సర్ అయినా ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు టఫ్ ఆన్సర్ తీసుకోండి. ఐం బీజాక్షరం కళ్ళు మూసుకొని సరస్వతి అమ్మవారిని మనసులోకి తలుచుకొని, హయగ్రీవుడో సరస్వతి అమ్మవారో శివుడో దక్షిణామూర్తో తలుచుకొని, అందరు జ్ఞానప్రదాతలే. ఐం ఐం అది కొంచెం సాగదీసి అనాలి. ఆ వేవ్స్ లోపల రీసౌండ్ అవ్వాలి. అర్థమైంది కదా? ఇది ఒక 11 సార్లు. దెన్ ఆన్సర్ చదవండి. టఫ్ అనుకుంటారు కదా, అక్కడ ఇది ఎక్స్పెరిమెంట్ చేయండి, మీరు నాకు రిజల్ట్ చెప్పండి. సరే, అలా అందరూ వచ్చారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అందరు దేవతలు ఎక్కడ పరిగెత్తారు? ఇదే టైంలో ఇక్కడ హవిస్సులు అందుకున్నారు. ఈ పని అయిపోయాక పైకి వెళ్ళారు. ఎక్కడ? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకోసం వెళ్ళారు చూడండి. రావణాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత విర్రవీగుతూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అన్నారు. దేవతలందరినీ బ్రహ్మ ఇచ్చిన వర గర్వం చేత రావణాసురుడు ఇబ్బందులు పెడుతున్నాడు అందరినీ. ఈ కంప్లైంట్ దేవతలందరూ తీసుకెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళారు. స్వామి మీరిచ్చిన వరం వల్ల వాడు మమ్మల్ని సతాయిస్తున్నాడు స్వామి అని బ్రహ్మకే చెప్పడానికి వెళ్ళారని. మీరే కదా ఇచ్చింది, మీ బిడ్డలు కొట్టమని మీరే ఇంకో బిడ్డలకు పర్మిషన్ ఇచ్చారు, వాడు వచ్చి కొడుతున్నాడు. అన్నదమ్ములు కొట్టుకుంటుంటే బాగుంది స్వామి, మీరే ఏదో చెప్పండి, వాడికి చెప్పే వినేటట్టుగా ఏడువాడు, అంతే కదా. అప్పుడు దైవం దిగి రావాలి. ఎప్పుడైనా మనిషి చెప్పిన మాట మనిషి వినకపోతే దైవం దిగుతుంది. అదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడెప్పుడు అధర్మం ఎక్కువైపోతుందో, భాగవతోత్తముని జనాలు ఇబ్బంది పెడతారో, గోవుని హింసిస్తారో, ప్రహ్లాదులు లాంటి భాగవతోత్తములను ఇబ్బంది పెడతారో, అప్పుడు నేను వెంటనే వచ్చేస్తాను, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా. ఎలా గజేంద్రుని కాపాడడానికి వచ్చేసి శిలా వేశాడు ముసలి మీద, గజేంద్ర అంత స్పీడ్గా వస్తాడంట. సరే, ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్య భ్రష్టుని చేసి, మీ కొడుకు అంటే విష్ణుమూర్తి కొడుకు ఇంద్రుడు, ఆయన కూడా రాజ్యంలోంచి ఎలగొట్టేశాడు స్వామి అని చెప్పాడు బ్రహ్మదేవుడికి. ఎవరు? దేవతలందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మాట్లాడద్దు, మాట్లాడకండి, పూనుకొన్నాడని తెలిపారు. మొత్తానికి ఇంద్రుడిని కూడా రాజ్యంలోంచి వెళ్ళగొట్టేశారని చెప్పారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. అంటే ఆయన చేసేదాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పిచ్చి పనులని చెప్తే జైల్లో పెడుతున్నాడు, చంపేస్తాడు, లేదా కొడతాడు. ఈ భయానికి ఆయన దగ్గర పోయి మంచి చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఇలా మనం తయారవుతాం. రావణాసురుడిలాగా తయారవద్దు. రావణాసురుడికి ఒకే ఒక లక్షణం వల్ల రావణాసురుడు అయ్యాడు తెలుసా? మనలో ఉన్న 6 శత్రువుల్లో ఒక్క లక్షణం వల్ల రావణాసురుడు అలా తయారయ్యాడు. కోరిక, కామం అంటారు కోరిక. అంతమంది భార్యలు ఉన్నారు, అంత సౌందర్యవతైన మండోదరి ఉంది, అవునా? ఉందా లేదా? అయినా కూడా సీత మీద ఆయన పెట్టుకున్నాడు కోరిక, ఈమె కూడా భార్య అయితే బాగుండదు. ఏమయ్యాడు? రావణుడి చేతిలో పడ్డాడు. అలా 6 శత్రువుల్లో ఒక్కదానికి రావణాసుడు, అంత గొప్ప రావణాసుడు శివభక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నవాడు పడిపోయాడు. అప్పటికి ఇలా లేడు కదా, బాగున్నాడు. అందుకే శివతాండవ స్తోత్రాలన్నీ వచ్చినాయి కదా. రావణ విరచిత శివతాండవ స్తోత్రం ఎలా వచ్చింది? శివుడికి ఎంత ఇష్టమో ఈ రోజు కూడా 6ంటికి పాడతాడు శివతాండవ స్తోత్రం. ఆయనకి ఎంత సంతోషపడతాడు శివుడు అంటే. మొత్తం రాముడి చేత హతుడైన రావణాసుడు శివలోకానికి వెళ్ళిపోయాడు, శివుడిలో లీనమైపోయాడు. కానీ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం మనం.
6 శత్రువులు ఒక్కటైతే అలా మనం 6 ఉన్నాయి మరి. అంటే రావణాసురుడు కంటే దారుణంగా ఉన్నాం మనం చెప్పడానికి. ఆయనే బెటర్ కదా. మనకు 6 ఉన్నాయి కదా. కామం లేదా అన్నిట్లో కోరికలే మనకి. పెన్సిల్ కావాలి, పక్కనోడి పెన్సిల్ కావాలి, ఎదుటోడి కారు కావాలి, పక్కనోడి బిల్డింగ్ కావాలి, ఈడి ల్యాండ్ కావాలి, వాడిది కావాలి, డబ్బులు ఏమైనా పడితే నొక్కేయాలి. అంతేగాని ఒకప్పుడు మా స్కూళ్ళల్లో మీరు నమ్మరు, మా చిన్నతనంలో స్కూల్లో ఎవరు దొరికినా ఇట్లా పైకి ఎత్తేసి వచ్చి రాని ఇంగ్లీష్లో అడిగేవాళ్ళం. హూస్ దిస్ పెన్సిల్ ఈజ్ అనో, హూస్ దిస్ పెన్సిల్ ఈజ్ అనో, హూస్ పెన్సిల్ ఈజ్ దిస్ అనో, హూ ఈజ్ దిస్ పెన్సిల్ అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అడిగేవాళ్ళం. ఇప్పుడు తీసి నొక్కే గమ్మన బ్యాక్లో పెట్టు ఒక కాముడు. ఈ మధ్య అలాంటి అనౌన్స్మెంట్ వింటున్నారు అసలు? అంటే ఏమైంది? దొరికితే నొక్కేయి, దొరికితే నొక్కేయి. యూ విల్ సే. ఎన్నో జంతువులు ఒక ఆవు ఉంటుంది, అది వేరే సంగతి. ఇలాంటిది వింటున్నారు అసలు? లేదు, పోయింది అది. హూ ఇస్ దిస్ పెన్సిల్? దీనిలో ఇంకోటి కూడా చెప్తున్నారు. ఒక పెన్సిలే ఇద్దరు పట్టుకొని నాదని కొట్లాడుకుని మహానుభావులు కూడా తయారయ్యారు. మైన్ కాదు, మైన్స్ కూడా, అది ల్యాండ్ మైన్ పెట్టి వేల్చేయాలి. సరే, అతనికి దొండగాలికి సరే బ్యాక్ వచ్చేద్దాం. అలాంటి మంచి లక్షణాలు పోయినాయి. అదే చెప్తున్నా, అవి రావాలా? పెన్సిల్ కోసం కకృత్య. చాక్లెట్ కూడా ఒకటి తీసుకోవడం అంటే మొత్తం ప్యాకెట్ చేయి పెట్టి సొమాలియా నుంచి ఇప్పుడే రైలు దిగినట్టు వాడు ఎప్పుడు చాక్లెట్ ఇన్ని తీసుకొని పెట్టుకొని తింటారు. అవ్వా, అటు తింటారు ఎవరైనా? పాపం వాడు బర్త్డేకి వేరే వాడికి ఇవ్వద్దా? లేకి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కాదు ఈ బుద్ధులు. అంత గొప్పగా ఉండాలి అసలు. వాడు చాక్లెట్స్ ఇచ్చాడు అనుకో, ఒకటి తీసుకున్నారు, బాగుంది, ఒరే బాగుందిరా ఇంకోటి ఈరా. ఇది రాజలక్షణం, అంటే మంచి గొప్ప లక్షణం. ఒకటి తిన్నావు బాగుంది, ఇంకోటి అడిగావు. అంతేగాని 2 తిని 3వది తింటే బాగుండేమో కదా, మా నాన్న డబ్బులు ఇవ్వట్లేదు కదా, మా అమ్మ డబ్బులు ఇస్తే ఇంకోటి కొనుక్కోవచ్చు కదా, ఇది తినేయచ్చు కదా, ఆ డబ్బులు ఇంకో, ఈ దరిద్రమైన బుద్ధి రావచ్చు. అర్థమైందా? కామం. క్రోధము, డబ్బులు ఇవ్వకపోతే వచ్చేది క్రోధమే. కామానికి డీరెస్ట్ ఫ్రెండ్ క్రోధం. అంటే ఏంటి? నేను ఫ్రెండ్ని అడిగాను, ఒరే హెల్ప్ చేయరు, అక్కడ దించాను, నేను దించాను, పో, నీకు నాకు అసలు ఫ్రెండ్షిప్పే లేదు, అసలు నీకు నాకు సంబంధం లేదు, ఇక డాష్ 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 అష్టోత్తరం. క్రోధం. లోభం, అది బై బర్త్ మనలో ఉంటుంది. ఎవడికి ముష్టి మెతుకులు కూడా వేయం, ఇట్లా ఎంగిల్ చేత్తో కూడా ఇట్లా ఇదిలిస్తే కాకొచ్చి తినేస్తుందేమని నాకేస్తాడు మొత్తం. నాకేసి గీకేసి కంచాన్ని నాలుకతో తుడిచేస్తాడు, కడగాల్సి వస్తుందేమో అని. అంత దరిద్రంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు. నేను నీట్గా తింటా, నేను పడేయకుండా తింటాను, నిర్మోహమాటంగా చెప్తున్నా. మోస్ట్లీ నా కంచంలో ఒక 5 or 10 మెతుకులు దొరుకుతాయేమో. అంటే పడేయకూడదు అన్నంత నీట్గా తింటా. అన్నపూర్ణాదేవి గౌరవం ఇచ్చి తింటా, చాలా నీట్గా తింటా. నేను చుట్టూ ఏదో ఫెన్సింగ్ వేసినట్టు తిన్ను. క్రికెట్ గ్రౌండ్ ఫెన్సింగ్ వేస్తారు కొంతమంది అన్నం తింటే. మిరపకాయలు అవి ఇవి ఇష్టం లేనివని ఇట్లా తింటే తోసాయి. కొంతమంది పక్కన ఇస్తరులో కూడా వేస్తారు. తప్పది, అలా చేయకూడదు. కామము, క్రోధము, లోభము, దరిద్రమైన లోభం ఉండకూడదు. అంటే ఉన్నదంతా ఇచ్చేయమని నువ్వు అడక తినమని కాదు. నీ దగ్గర ఉన్నదాల్లో 10వ వంతు ఏదో ఒకటి ఏదో ఒకటి నీకు ఉన్నదాల్లో 100 రూపాయలు దొరికిందనుకో, 10 రూపాయలు ఇచ్చేయండి. మీరు నమ్మరు, రీసెంట్గా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా బండిలో పెట్రోల్ లేదు, 2 వీలర్ పట్టుకెళ్ళే పెట్రోల్ లేదు. చెప్పాను అంతకుముందు, డబ్బులు ఎలా ఇంటికి రావడానికి. అందులో మా అమ్మ ఏమో ఇంటి దగ్గర దించరా అన్నది, అమ్మ ఓపిక లేదు. నా దగ్గర ఉన్నది 2 వీలర్ అవెంజర్, అప్పుడు కార్ తీసుకుపోలే. ఎలా అనుకుంటుంటే మీరు నమ్మరు, పావురాలు ఇలా ఎగిరొచ్చి ఇలా కూర్చున్నాయి, 720 రూపీస్ దొరికింది. పావురాలు పట్టుకొచ్చి అలా వదిలేసాయి. మా నాన్న, మా శుభశ్రీ, మా నేత్రధీమహి వీళ్ళే సాక్షులు, వీళ్ళే చూశారు. పావురాలు ఇలా వచ్చి ఇలా దిగినాయి వెంకటేశ్వర స్వామి గుడి ముందర. 500, 200, 20 దొరికినాయి. వెంటనే 20 రూపీస్ తీసుకెళ్ళి ఫస్ట్ వేసేసి 500 పెట్రోల్ కొట్టించేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో దించా. సిన్సియర్గా ఉంటే ఇట్లా అవుతుంది. నమ్మకపోండి, అది మీ ఇష్టం. కానీ నాకైన ఎక్స్పీరియన్స్, నాకు మా పిల్లలు చూసారు, నాకు అంతవరకే కదా నాకు ఇంపార్టెన్స్. నన్ను నమ్మిన వాళ్ళు నమ్ముతారు ఆబ్వియస్లీ. అందరు షాక్ అయ్యారు, పావురాలు పట్టుకురావడం ఏంట్రా డబ్బులు అని. అప్పుడెప్పుడు 700 గోవిందా, మాకు 700 సెంటిమెంట్ అలా పెట్టుకున్నాం. 720 వచ్చింది, అందుకే 20 ఇచ్చా. 700 7 కొండలు గోవిందా, మావేవో మాకు ఉంటాయి కదా సెంటిమెంట్స్. కానీ విచిత్రం, మా నాన్న కూడా చూసి, అరే ఇట్లా దిగే డబ్బులు పడ్డాయిరా అన్నాడు. తక్కువని పిచ్చాడు అనుకుంటే అనుకోండి, నాకు సంతోషమే చెప్పుకోవడంలో. సరే, కామ, క్రోధ, లోభ, మోహం అంటే అన్నిటి మీద మనకి అటాచ్మెంట్. ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతాను, నా చెప్పుల సైజు 6 కొనకుండా 7 కొంటే చచ్చిపోతా, 6 బదులు 5 కొన్నా చచ్చిపోతా, లేదంటే డ్రెస్ మ్యాచింగ్ కొనకపోయినా చచ్చిపోతాను. మార్క్స్ ఒక రీజన్ చెప్పచ్చులే, పాపం కదా, కష్టపడి చదివి చచ్చిపోతాడు. ఎందుకంటే చదివే ఇంపార్టెంట్ కదా.
చస్తే 100 out of 100 వేస్తారని చచ్చాడు. కానీ వాడు చచ్చాక 100 వేసినా కూడా వాడు రాడు కదా. ఎవరికి వేసినట్టు? ఆత్మకి వేసినట్ట. చదువుల కోసం చదవక్కర్లేదు నాన్న, అంతా చచ్చేంత చదువులు చదవక్కర్లే. చచ్చేంత చదువులు చదవక్కర్లే. మామూలు చదువులు చదవండి, కెపాసిటీ పెట్టి చదవండి. ఒకటే చెప్తా పిల్లలకి, ఫుల్ అటెంప్ట్ ఇవ్వండి. అది ఫెయిలే అవ్వనియండి, పర్లే, ఫుల్ అటెంప్ట్ ఇవ్వండి. మీకు అనిపించకూడదు రిజల్ట్ వచ్చాక ఇంకొంచెం చదువు ఉంటే అనే ఫీలింగ్ ఉందారా, జీవితాంతం అది కొడుతూనే ఉంటుంది. ఇలా 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 తేలిలాగా పాకెట్లో తేలి పెట్టుకొని తిరిగినట్టే కుడుతూ ఉంటుంది అది. అలా ఉంటుంది. ప్రతిసారి ఫుల్ అటెంప్ట్ ఇవ్వండి. 100కి 20 రానియండి, ఫెయిలే అవ్వనియండి. ఫుల్ అటెంప్ట్ ఇచ్చా. నోటితో చెప్పడం కాదు. ఇవాళ రేపు ఉన్న దరిద్రం ఏంటంటే పిల్లలు చాలా ఈజీగా నోటితో చెప్తున్నారు కానీ చేతుల్లో ఏమీ లేదు. నాకు 10/10 అంటాడు. ఎట్లా వస్తుందిరా నీకు 10/10? నీ అవతారం చూస్తే ఆ లక్షణం లేదు, నీ హ్యాండ్ రైటింగ్లో లేదు, చెప్పే ఓవరాల్లో లేదు. నీ లక్షణాలు ఏవి చూసినా 10/10 లక్షణాలు ఎట్లా వస్తాయి? నోటితో ఏదో చెప్పేస్తాడు, ఏదో అడిగారు కదా అని. నువ్వు ఏది చెప్తే అది చెయ్యి, ఏది చేస్తావో అదే చెప్పు. ఇది ఒక్క డిసిప్లిన్ తీసుకురండి లైఫ్లో. వీడు చెప్పాడా చేస్తాడరా, వీడు చేశాడా అదే చెప్తాడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మా గుడ్, మంచిదే. నువ్వు వింటున్నావు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నావు, ఖచ్చితంగా వస్తుంది. చూడు డిఫరెన్స్ తెలుస్తుందా? బిలీఫ్ ఉండాలా, ఇట్ విల్ వర్క్. కామ క్రోధ, ఒక్క నిమిషం, దీనిలో మనం నవ్వాల్సిందేం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్నోసెన్స్. దేవుడు యాక్సెప్ట్ చేసేది అదే. ఆ ప్యూరిటీ ఉండాలి. మనం వెంబడి అని అవుతాం, పళ్ళని చూపించి 32 ఉన్నాయని. అక్కడ అవసరమే లేదు. ఆయన లైక్ చేసేది అది కదా. భక్త కన్నప్ప ఏం చేశాడు? నోట్లో నీళ్లు పోసుకొని శివలింగం మీద ఉమ్మేశాడు. అయ్యో శివ, నీ మీద ఉమ్మేస్తానా అనుకుంటే శివుడు ఎందుకు కనబడతాడు? నా శివుడు. ఆయనకు తెలియదు పాప, అంత జ్ఞానం లేదు. చేతిలోనేమో 10 మాంసం ఉంది, ఇంకో చేతిలోనేమో చెప్పులు ఏవో ఉన్నాయి. ఆయన చేతిలో ఏమున్నాయో? చేతిలో ఏదో ఉంది. కాలు చొప్పుతోనేమో ఇలా శివలింగం మీద పెట్టి కాలు చొప్పుతోని తుడిచి, మరి ఇంకా లేవని చెప్పి నదిలో మునిగి నోటితో నీళ్లు పట్టుకొని వచ్చి ఆయన మీద ఊచి ఇలా చేశాడు. శివుడు కనబడ్డాడు, కానీ దాని ముందు పరీక్ష అయింది. కంట్లో రక్తం వచ్చింది. అంటే నిజంగా ఉందా అని టెస్ట్ చేశాడు భక్తి అంతా అని. కనుబోగానే ఏం చేయాలో అర్థం కాలే. ఆయన ఏం చేశాడు? పసరు గిసరు ఆగలే. ఏం చేశాడు? కన్నుకి కన్ను వైద్యం అని తెలుసుకున్నాడు. అనుకొని ఇలా బాణం పెట్టి కన్ను గుడ్డుని ఇలా పీకాడు. పీక్కుంటే శివుడు వస్తాడని అనుకోకండి. అది భక్త కన్నప్పకు మాత్రమే చెందింది. మనం పీక్కుంటే గుడితనం వస్తుంది. ఎందుకంటే మొండిగా పీకాం మనం భక్త కన్నప్పలా ఫీల్ అయిపోయి ఏం చేయట్లే కదా. ఆయన మనసునిలో ఉన్నాడు శివుడు. ఆ కన్ను పీకి శివుడికి పెట్టాడు. పెట్టంగానే ఇంకో కన్నులో రక్తం వచ్చింది. అదేంటి స్వామి ఇంకో కన్నులో రక్తం వస్తుంది? ఇది ఆగింది అంటే దీనికి ఇదే మెడిసిన్ అని. ఇది పీకితే మరి ఎలా చూస్తాను? కరెక్ట్ కన్ను దగ్గర పెడతాను తెలియదు కదా. అందుకని వెరీ గుడ్, తెలిసిన వాళ్ళు ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి. అయితే ఇప్పుడు కన్ను పీకేస్తే ఎలా పెడతారు? అందుకని ఏం చేశాడు? ఈ బొటన వేలు తీసుకెళ్ళి ఆయన మొహం మీద పెట్టి బొటన వేలుతో చూసుకున్నాడు కన్ను. శివుడు మొహం మీద కాలు పెట్టాడా లేదా? నోటితో నీళ్ళు ఊచాడా లేదా? చెప్పుతో ఆయన శుభ్రం చేశాడా లేదా? ఇది ఏదన్నా అసలు యాక్సెప్టెన్సా? అమ్మవారు త్రిశూలం పెట్టి పొడి చేస్తుంది ఫస్ట్, అవునా కాదా? ఎక్కడికో కొడుతుంది అమ్మవారు, తన్నేస్తుంది. అమ్మవారు యాక్సెప్ట్ చేసిందంటే భక్తి ఎంత పరీక్ష నడుస్తుంది. ఈ బొటన వేలు కాలు మీద కన్ను మీద పెట్టి ఈ కన్ను పీకి దాన్ని పెట్టాడు, సెట్ అయ్యింది. అంటే కళ్ళు ఇవన్నీ పీకేమని కాదు. ఒకనొక నాయనార్లు, ఒక నాయనార్లు మనం చెప్పుకునే కథలో కూడా రాలే కదా. మా రీసెంట్ విన్నా. ఒక నాయనారు శివుడు గురించి, శివుడు యొక్క భక్తుడు నాయనార్ అంటే, అలా శివుడు ముందు తపస్సు చేసుకుంటే సాలెపురుగు శివుడు మించిపోయిందంట. సాలెపురుగు శివుడు మించి శివలింగం మించి నడుచుకుంటూ వెళ్ళింది. ఎమ్మడే ఆ నాయనారు భార్య చూసి, అయ్యో శివలింగం మించి సాలెపురుగు పోయింది, ఎక్కడైతే శివుడు మించి సాలెపురుగు పోయిందో అక్కడ శివుడికి దద్దులు వస్తాయి. సాలెపురుగు ఎప్పుడైనా పాకితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సాలెపురుగు విషం. అది ఎక్కడ స్కిన్ తగిలితే అక్కడ దద్దుర్లు వస్తాయి, అంటే బొబ్బల్లాగా వస్తాయి, కురుపులాగా. అయ్యో శివుడికి బొబ్బర్లు వచ్చేస్తాయని చెప్పేసి ఏం చేసింది, ఆవిడ ఉమ్ము తీసి ఎక్కడైతే సాలెపురుగు పోయిందో అక్కడ రాసింది శివుడికి. సాలెపురుగు ఇలా పోతే అక్కడ ఉమ్ము తీసి రాసింది. అంటే తల్లికి ఏం లక్షణం? చీమ కుట్టిందనుకో పిల్లాడికి ఎమ్మడి తీసి, అప్పట్లో అదే వైద్యం చేసేవాళ్ళు చూడండి విలేజెస్లో. ఇప్పుడు చేయకండి అలా, అలాంటి ఎక్స్పెరిమెంట్ చెప్పంగానే ఇలా ఇలా తీసేం చేయకండి. ఎమ్మడి మీకు లక్షణం ఉంటుంది, చెప్పింది ఎమ్మడే చేసేది. అలా రాయంగానే ఈయన కళ్ళు తెరిచాడు నాయనారు. చీని ఎంగిలి తీసుకెళ్ళి శివుడి మీద రుద్దుతున్నావా? ఇదంతా అడగలే. ఎంగిలి శివుడు రుద్దుతున్నావా అని చెప్పేసి నీ మొహం నాకు చూపించకు, నువ్వు దేవుడి దగ్గర రావద్దు, శివుడికి నాకు అర్చన కోసం హెల్ప్ చేయొద్దు, ఇవాళ నుంచి ఇంటి వెనకాల ఉన్న రూమ్లోనే ఉండు,
నీ మొహం నా చూపించద్దు, శివుడి దగ్గర రావద్దని చెప్పన్నాడు. ఆ రోజు రాత్రి నాయనార్ పడుకున్నప్పుడు కళ్ళలో శివుడు కనబడి, నాయనార్ చూడు, నా శరీరం అంతా ఒళ్ళంతా దొద్దర్లు వచ్చాయి, నువ్వు మీ భార్య ఎక్కడైతే ఎంగిలి రాసిందో అక్కడ మాత్రం రాలేదు, మిగతా అంతా ఒళ్ళు దద్దుర్లు వచ్చినాయి అని చెప్పంగా నాయనార్ కళ్ళు తెరిచి స్వామి దగ్గరికి వెళ్ళి, అప్పుడు శివుడు చెప్పాడంట, పోయి నీ భార్య మీద కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి తీసుకొని రా ఇంటికి అని చెప్పాడంట శివుడు. భక్తి. ఆవిడ శివలింగం మీద సాలెపురుగు పాకిందని చూడలే, శివుడి మీద పాకింది. అయ్యో నా బిడ్డకి దద్దులు వచ్చేస్తాయి అన్న ఫీలింగ్తో ఉమ్ము తీసి రాసింది ఆవిడ. శివుడు ఏం చూశాడు? ఉమ్ము రాసింది చూడలే, భక్తి చూశాడు. రాముడు శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడా లేదా? తిన్నాడా లేదా? శబరి ముసల్ది ఎంగిలి తిందా అన్నాడా? ఆవిడ ఏం చేసింది? రాముడికి పొరపాటున చేదుదో పుల్లదో వస్తుందేమో, సాక్షాత్ పరమాత్ముడు ఆయనకి అలా పెడతారా అని టెస్ట్ చేసి తీయగున్నది ఇచ్చింది. పాపం తను తినేటప్పుడు చెడు వచ్చి ఉండొచ్చు కదా, అది మాత్రం వదిలేసింది. అంటే భగవంతుడికి ఏమి ఇవ్వాలి? ఎప్పుడు మనం బెస్ట్గా ఉన్నది ఇవ్వాలి, శౌచమైనది ఇవ్వాలి, ప్రీతికరమైంది ఇవ్వాలి, ప్రీతికరమైంది ఇవ్వాలి. సరే, ఇక్కడ ఇది చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇంద్రుడి సైత్యం రాజభర్షుని చేశాను పూర్వకుడు తెలుపు. అలా కామ క్రోధ లోభ మోహం మదం, ఎవరు చెప్పిన మాట వినకపోవడం మదం. అవునా కాదు? రావణాసుడు కూడా ఓ టైంలో అది వచ్చింది. ఎందుకంటే హనుమంతుడు చెప్పాడు, అంగదుడు చెప్పారు, పక్కనున్న విభీషణుడు చెప్పాడు, ఎవరి మాట వినలే. కామ క్రోధ లోభ మోహ మదం, ఏమరపాటు, ఇవన్నీ 6 శత్రువులు ఉంటే డేంజర్ మనకి. ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సరే, అలా ఋషులు యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నాను. సూర్యుడిని కూడా సమ్మర్లో సూర్యుడు ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. రావణాసుడు ఇలా చూస్తాడు అనుకో, చల్లగైపోతాడు, అంటే అంత వేడి చేయడు. అలానే వర్షం బాగా పడుతుంది అనుకో, ఇలా చూస్తాడు రావణాసుడు వర్షం వైపు, మెల్లగా పడుతుంది. వాయుదేవుడు ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి గాలికి ఎగిరిపోతాం అన్నట్టు ఉంటుంది, వాయుని ఇలా చూస్తాడు, పిల్లగాలిలాగా మెల్లగా. లంకలో అలానే ఉంటారంట. సూర్యుడు, చంద్రుడు, సముద్రుడు, వాయువు, వరుణదేవుడు అందరూ ఆయన కంట్రోల్లో ఉంటారు. అంటే ఎప్పుడు ప్లెజెంట్గానే ఉండాలి లంకలో. అది ధర్మమా? ధర్మమా? కాదు, ధర్మం కాదు అది. ఎప్పుడు నీకే సుఖం అంటే వేరే వాళ్ళకి ఏమవ్వాలా? అవునా కాదా? అన్ని సుఖాలు నాకే అన్నట్టుంది రావణాసుడు పద్ధతి. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ చలికాలము వర్షాకాలం వచ్చింది, ఇంకో చోట ఎండాకాలం, వాళ్ళకి వర్షాకాలం వస్తే మనకి ఎండాకాలం. ఇదే కదా ధర్మం. అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు, వేడి నీళ్ళు చన్నీళ్ళు, కష్టాలు సుఖాలు, కష్టాలు, జీవితం అది. ఇదే ధర్మం. ఆయన అలా కాదు, ఓన్లీ సుఖాలే కావాలంటాడు. అది రాంగ్. అలా అని కంప్లైంట్ ఇచ్చారు బ్రహ్మదేవుడికి. అంటే సూర్యుడు చంద్రుడు కూడా భయపడుతున్నారు అని చెప్పారు. అతని పీడ విరగడయ్యే ఆలోచన బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. చూసారా, దుర్మార్గులు ఎప్పుడు పీడ విరగడవ్వాలంటారు. పీడ అంటే వాడి కష్టం నుంచి పోవాలి, వాడు చచ్చిపోవాలి తొందరగా అని కోరుకుంటాడు. రీసెంట్గా ఇంకో చోట కూడా విన్నా, లంచాలు తీసుకోకండి, ఎప్పుడైనా ఉద్యోగాల్లో లంచాలు తీసుకోకండి. తీసుకునేవాడు ఇచ్చేటప్పుడు ఏమంటాడు? నాయన నువ్వు లంచాలు తీసుకొని, ఇప్పుడు నేనే ఉన్నా, ఎవరి దగ్గర పోయా, వాడు పని చేయాలంటే ఒక 5,000 అవుతుందని లంచం అడిగాడు. ఏది ఛార్జెస్ కట్టాక కూడా లంచం అడిగాడు. నేను లంచం ఇవ్వడానికి రెడీ, ఎందుకంటే పని అవ్వాలి కదా. ఇచ్చానే అనుకోండి, నా పని అవ్వడం కోసం వాడు తీసుకునే ఉన్నాడు. కానీ నేను లంచం ఇచ్చినప్పుడు ఏమంటాను? నీ 100 సంవత్సరాలు నువ్వు 100 సంవత్సరాలు నువ్వు ఇలానే లంచాలు తీసుకుంటే బాగుండాలని అనుకుంటానా మనసులో? దరిద్రుడు లంచం తీసుకున్నాడు, నేను కష్టార్జితం, గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, ఆయన అది తిట్టాడా లేదా? సంతోషగుండం అయితే చెప్పాడు కదా, ఎదురు మాత్రం నవ్వుతూ ఇస్తాడు లంచం, లోపల మాత్రం తిట్టుకున్నాడు. ఇదే వాడికి రోగం అయ్యి కూర్చుంటుంది. అందుకని పొరపాటున కూడా లంచాలు తీసుకోవద్దు. లంచాలు అంటే టేబుల్ కింద నుంచి వచ్చే డబ్బులే కాదు. అమ్మ షాప్కి వెళ్ళమంటే అమ్మ 10 రూపీస్ ఇస్తే వెళ్తా, 20 రూపీస్ ఇస్తే వెళ్తా, ఇలాంటి స్కీములు పెట్టకూడదు. నాన్న అమ్మని బ్లాక్మెయిల్ చేయకూడదు. ఇవన్నీ కూడా వస్తాయి. ముద్దుగా పిల్లలు అడగచ్చులే, ముద్దుగా పిల్లలు, డాడీ నేను పోవాలంటే నాకు చిప్స్ చాక్లెట్, ఓకే డాడీ ఏమంటాడు? హ్యాపీగా ఇస్తాడు. ఆయన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టేటట్టు చేయకండి. డ్రెస్ కొనికపోతే అన్నం తిన్నో బర్త్డేకి, ఆయనకి ఎన్ని ఉంటాయో పాపం పనులు. మన డ్రెస్ కోసం ఆయన పెద్ద పెద్ద ప్లానింగ్లను డిస్టర్బ్ అయిపోవాలా? పీడించకండి. రావణాసుడు చేసింది అదే కదా, అలా మనం అవ్వకూడదు. ఒకసారి అడగండి, వాళ్ళకి గుర్తుంటుంది. మర్చిపోయారో ఇంకొకసారి గుర్తు చేయండి. అంతేగాని డ్రెస్ కొనిచ్చే వరకు అన్నం తిన్ను అనే అలాంటి లక్షణాలు రావు. అన్నం తినండి, డాడీ ఛాన్స్ ఉందా? రేపు బర్త్డే కదా, అసలు మనం చెప్పక్కర్లే. మన బర్త్డే మనకంటే బాగా అమ్మ నాన్నకే గుర్తుంటుంది. వాడి బర్త్డే వస్తుందండి, అమ్మ స్టార్ట్ చేస్తుంది. వాడి బర్త్డే వస్తుందండి, బర్త్డే వస్తుందండి పిల్లది, మీరేంది ఇంకా అని స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఏదో కష్టపడో నష్టపడో ఏదో మొత్తానికి అయితే రెడీ చేస్తారు కదా, రావణాసులాగా వద్దు. సరే అని చెప్పుకుంటూ శుభం పలుకుతాం. సర్వం శ్రీ మహామేశ్వర పాదారిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మంగళం.